నీవు నడిపించని యుగ యుగాలు తలుపు మది నిండెని యుగాల తలుపు మది నిండెని Amen. Hallelujah. Hallelujah. ఈ లోకంలో మనకి ఇష్టమైనటువంటి వారు మరి ఒక రోజు మాట్లాడుకోకుంటే ఏదో కోల్పోయినట్టు మనం అనుకుంటాం. అయితే దేవుడు మనతో ఆయన మాటను మనం వినే వారంగా ఉంటాం. నీవు మాట్లాడని రోజు రాకు నీ దుర కరువాయెనే నీవు పెదవి సన్నిధి పాక్షిక బయలాయెనే నీ సన్నిధి పాక్షిక బయలాయెనే యేసయ్యా నా
హృదయ స్పందనే కదా నీ నామము ధన్యము విశ్వమంతా నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ఆమేన్ స్తోత్రం. ఆయన తిరిగి మధ్యాకాశానికి ప్రాణయించుకున్నాడు. వాళ్ళందరినీ కూడా తీసుకుని వాళ్ళందరం కూడా సిద్ధపడినటువంటి సంఘముగా మనం ఆయన కోసం జీవిస్తున్నప్పుడు మనం అందరం కూడా తిరిగి ఆయన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నాడు. నేను మనం ఆయన కోసం సిద్ధపడి ఉండాలని పేరిట మనం చేసుకుంటున్నాం. నీవు వరునిగా వీచేయువేళ నా తలపుల పంట పండెనే. ఆమేన్ స్తోత్రం. వధువునైన నేను చేరదా యుగ యుగాలు నన్నేలు కుందువనే. ఆమేన్. యుగ యుగాలు నన్నేలు కుందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతా నీ నామము గణనీయము విశ్వమంతా నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు విత్తబడే వాక్యం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఆలస్యం చేయక విత్తబడుతున్నటువంటి వాక్యం కొరకు ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలయ్యా. నీకే స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయబడుతున్న నా గొప్ప తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇది వరకు నా తండ్రి పాటల చేత నీ నామాన్ని మహిమపరిచింటున్నాం తండ్రి, విశ్వసిస్తుంటున్నాం దేవా, నీకే వందనాలు. అదే విధంగా నా తండ్రి మీరే ముందు నేను నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం దేవానికి వందనాలు. అవును దేవానికి వందనాలు. ఈ యొక్క సమయంలో నా తండ్రి వాక్య భాగంలోకి వెళ్ళొచ్చుండగా ప్రభావ మీరే ముందు నేను నడిపించండి. ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభావ ప్రతిదిన స్వాధీనం ఉంచుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇది ఉన్న తండ్రి వర్షపు అంతట్లో ప్రభావ మీరే ముందు నేను నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ప్రారంభం నుండి ఇది వరకు కూడా ప్రభావ నీ యొక్క హస్తాన్ని నీకు కృపను చూపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎదుగున్న తండ్రి విత్తపడిచిన వాక్యం నిమిత్తమే నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క దినాన్న ప్రభా మేము నేర్చుకుంటున్నటువంటి అంశం నిమిత్తమే నీకు స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు. మాతో తండ్రి మీరు నూతనంగా మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవానికి వందనాలు. ఆ యొక్క వాక్యం ఉన్న తండ్రి నీకే వందనాలు. నూరంతరంగా ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలింపజేయండి దైవానికి స్తోత్రాలు. వాక్యాన్ని బోధిస్తున్నటువంటి అన్నయ్యను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఇది ఉన్న తండ్రి యొక్క మానవ స్వరాన్ని నా తండ్రి
మరుగుపరిచిన యొక్క దైవ స్వరాన్ని దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి నీ యొక్క ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తుంటున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభానికి వందనాలు. ప్రారంభం నుండి ముగింపు వరకు ప్రభా మీరే అధ్యక్షతను వహించండి దైవానికి స్తోత్రాలు. యొక్క విత్తబడుతున్న వాక్యము ప్రభానికి వందనాలు స్తోత్రాలు. ఇతరులకు కూడా మేము బోధించే వారిగా మీరు మమ్మల్ని మారుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నూతనంగా ప్రభా యొక్క ఆఫరింగ్స్ అనే అంశం పైన తండ్రి మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎదుగున తండ్రి మా యొక్క జీవితాన్ని సరి చేసుకున్నట్టుకు ప్రభా నువ్వు సహాయాన్ని దయచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్నంతా నీ చేతులకు సమర్పించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ మా ప్రేయర్ చేసి సహకరించినందుకై. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తుంటున్నాను. అందరికీ ప్రైజ్ లాడండి. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ. మరి టెస్ట్ రూపంలో కూడా ప్రైజ్ లార్డ్ అని తెలియజేస్తున్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని సన్నిధిలో అనేక విషయాలు మనము ప్రభు సన్నిధిలో నేర్చుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారంగా జీవించడానికి మన హృదయాలను మనం సిద్ధపరచుకున్నాం. టుడే మనం అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. మన హృదయాల్ని ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడదాం. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు ఏమని మాట్లాడుతుంటున్నాడు, మనం ఇదివరకు మనం ఏం అర్థం చేసుకున్నాం, ఇప్పుడైతే వాక్యంలో ఏమి ఉంటున్నది అనే విషయాలు మనం అర్థం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ దినాన క్వశ్చన్స్తోనే స్టార్ట్ చేయాలని నేను అనుకున్నాను. యాక్చువల్లీ టుడే మన టాపిక్ ఏంటంటే ఇక్కడున్నటువంటి దశమ భాగము మరియు కానుకలు. ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? నేను మెసేజ్ ఇవ్వట్లేదు కానీ క్లాస్ రూపంలో మీకు తెలియజేస్తుంటున్నాను. మరి డిస్కస్ చేస్తూ మనం ప్రభు సన్నిధిలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగవచ్చు. వాటన్నిటి కూడా నేను క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మొహమాటం లేకుండా దేవుని సన్నిధిలో ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లాస్లో మీరు అడగవచ్చు. క్లాస్ అయిపోయినాకైనా అడగవచ్చు, ఎప్పుడైనా కూడా మీరు అడగవచ్చు. విషయాలు గుర్తుంచుకోండి ప్రభు సన్నిధిలో. ఇక మార్చుకున్నటువంటి యొక్క అర్థము ఏంటంటే గివింగ్ బ్యాక్ టు గాడ్. అది ఇచ్చేటువంటి దశమ భాగాలైనా కూడా, దశమ భాగమైనా లేకుంటే కానుకలైనా కూడా, ఏదైనా కూడా కావచ్చు, మన మైండ్లో మనము సింపుల్గా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఏంటంటే గివింగ్ బ్యాక్ టు గాడ్. దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో తిరిగి దేవునికి ఇవ్వడం. నీకై నువ్వు సంపాదించుకొని దేవునికి ఇవ్వడం అని కాదు, కానీ నువ్వు ఆ రీతిగా సంపాదించుకోవాలన్నా కూడా అది దేవుడు ఇచ్చినటువంటి కృప అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క సన్నిధిని మనం గుర్తు చేసుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క జీవితం అని గుర్తు పెట్టుకోవాలి. ఈ దినాన మనం చూస్తూ ఉంటున్నాం, దేవుడు మంచిగా జాబ్ ఇస్తాడు, లేకుంటే మంచిగా అన్ని విషయాల్లో లైఫ్ సెటిల్ చేస్తాడు. ప్రభు సన్నిధిలో ఇచ్చే విషయంలో మరి రకరకాలైనటువంటి అనుభవాలు కలిగి ఉంటారు. అయితే మనం ఎవరిని కూడా విమర్శించకూడదు, కానీ వాక్యం ఏమి తెలియజేస్తుందో వాటిని నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ దినాన మీ నుంచి నేను క్వశ్చన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ ఓపెనింగ్ ప్రేయర్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఓకే, ఈ యొక్క ఆఫరింగ్స్ పైన మీకు ఏ డౌట్స్ ఉన్నాయో మీరు ఈ సమయంలో తెలియజేసినట్లయితే నేను మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. సో మేబీ నేను ప్రిపేర్ చేసిన స్లైడ్స్లో ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవుతాయి. ఫస్ట్ మీ మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని నేను తీసుకోవాలని మరి ఆశిస్తుంటున్నాను. ఎనీ క్వశ్చన్స్? నాకు ఉన్నటువంటి దశమ భాగం గురించినటువంటి క్వశ్చన్స్ కానీ, లేకుంటే కానుకల గురించినటువంటి క్వశ్చన్స్ కానీ మీకు ఏదైనా కూడా ఉన్నట్లయితే మీరు అన్మ్యూట్ చేసి త్వరగా మాట్లాడచ్చు.
నేను ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను. మేబీ అక్కడ ఉన్న డౌట్స్ మీకు వచ్చి ఉండవచ్చు. మేబీ వచ్చినట్లయితే వాటిలో నుంచి కూడా మీరు చెప్పవచ్చు. రాకుండా ఉన్నట్లయితే పర్లేదు. ఆలస్యం చేయక 2 మినిట్స్ సమయం ఇస్తున్నాను. 5:37, 5:40 వరకు మీకు టైం ఇస్తున్నాను. 3 మినిట్స్ త్వరగా మీరు మీకున్న క్వశ్చన్స్ మీరు రైట్ చేసినట్లయితే నేను ముందుకు వెళ్తాను. అంటే డౌట్ ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో దశమ భాగాలు ఇచ్చినట్టు మనకు తెలుసు. సో న్యూ టెస్ట్మెంట్ లో కూడా సేమ్ ఇవ్వాలా, అంటే దశమ భాగమే ఇవ్వాలా అనేది డౌట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఇస్తే సంఘమైనటువంటి మనము ఎంత ఇవ్వాలి? దశమ భాగం ఇస్తే అంటే అది మినిమం నీడా? ఇప్పుడు మనం అంటే మినిమం రిక్వైర్మెంట్ అంటారు. సో డెఫినెట్ గా ఇవ్వాలా దశమ భాగం, ఆర్ ఎల్స్ అన్లిమిటెడ్ మనం ఇవ్వచ్చు, బట్ మినిమం ఇవ్వాలి. బికాస్ ఆల్రెడీ గాడ్ అన్ని జీసస్ అన్ని పే చేసేసారు కదా. సో ఈజ్ ఇట్ మ్యాండేటరీ ఇవ్వాలా? ఒకవేళ ఇస్తే ఎంత ఇవ్వాలి సంఘమైనటువంటి మనం? న్యూ టెస్టిమెంట్ ప్రకారం అంటే కొన్ని వర్సెస్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నయ్య. థ్యాంక్ యూ మా. రిమైనింగ్ వాళ్ళు కూడా ఉన్న డౌట్స్ రైజ్ చేసినట్లయితే వాటి గురించి మనం నేర్చుకుందాం. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా పర్లేదు, మీరు అడగవచ్చును. ఆలస్యం చేయకండి, సమయం లేదు. త్వరగా మీకున్న డౌట్స్ రిమైనింగ్ పర్సన్స్ కూడా మీరు అడగవచ్చు. టెస్ట్ రూపంలో కూడా తెలియచేయవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికేం డౌట్స్ లేవండి? చెప్పండి. ఆఫరింగ్స్ కి అండ్ టైప్ కి డిఫరెన్స్ చెప్పండి అని ఫస్ట్. షూర్, చెప్తానమ్మా అని చెప్తాను. థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. మేబీ మీరు అడగలేకపోయినా కూడా మీకున్న డౌట్స్, మీకు వచ్చిన డౌట్స్, రాని డౌట్స్, వస్తున్న డౌట్స్ కూడా మీరు అన్నీ కూడా క్లారిఫై అవుతాయి ఈ క్లాస్లో. దయచేసి అందరూ కూడా మీ మనసులు సిద్ధపరచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఓకే, దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను, ఈ యొక్క ఉన్నటువంటి మాటను బట్టి ఎందుకు నేను ఈ యొక్క టాపిక్ని ఎన్నుకున్నానంటే, దేవుని సన్నిధిలో మరి అనేకులు ఈ యొక్క ఉన్నటువంటి ఆఫరింగ్స్ బట్టి, సేవకులు బట్టి కొంచెం మైండ్, తర్వాత విశ్వాసులు అందరినీ బట్టి ఇంకొంచెం మైండ్, ఒక్కొక్క మైండ్తో ఆలోచించి రకరకాలైనటువంటి పరిస్థితుల్లో వారు ముందుకు వెళ్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. ఏమిటంటే మీకు ఒకవేళ స్క్రీన్ కనిపించుకోకుంటే వెంటనే రెస్పాండ్ అయ్యి మరి తెలియచేయండి. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్చుకుందాం బైబిల్ విశ్లేషణ విధానం. పాత నిబంధనల విధానము వారు ఏ రీతిగా చేసేటువంటి వారు, ఓల్డ్ టెస్టిమెంట్ ప్యాటర్న్ ఏంటి అసలుకి, క్రొత్త నిబంధన ప్రకారం సంఘ విధానము, చర్చ్ ప్యాటర్న్, ఇక బోత్ మనం రెండు కూడా మనం నేర్చుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, టాపిక్ వచ్చి ఈరోజు దశమ భాగము మరియు కానుకలు. ప్రభు సన్నిధిలో వీటి గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం. మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా మీరు తిరిగి అడగవచ్చు. అయితే ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి యొక్క మాటలో బైబిల్ విశ్లేషణ విధానంలో మనం నేర్చుకుంటే పాత నిబంధన సంఘ విధానము, క్రొత్త నిబంధన సంఘ విధానము రెండు కూడా మనం నేర్చుకోబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో. అయితే ఈ రెండింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఉన్నటువంటి విశ్లేషణ విధానంలో పాత నిబంధనలో ఉన్నటువంటి విధానం ఏ రీతిగా వారు సమర్పించేవారు, కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘం నుంచి దేవుడు ఏమని సెలవిస్తున్నాడో వాటి గురించి మనం నేర్చుకుందాం. అయితే ప్రభు సన్నిధిలో మనకు ఉన్నటువంటి మైండ్ సెట్, దశమ భాగం అంటే ఏమిటో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే వాక్యం ఏం సెలవిస్తుందో మనం నేర్చుకుందాం. మీ యొక్క ఆలోచన మేబీ ఆల్మోస్ట్ మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఒకరు లేక ఇద్దరైనా కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఉన్నటువంటి దశమ భాగం అంటే మీ ఆలోచనలు ఏమై ఉన్నాయి తెలియచేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్స్, మరి డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. దశమ భాగం అంటే మన ఆలోచనలు ఏమై ఉంటున్నాయి? మన యొక్క కష్టార్జితంలో 10th పార్ట్
ఎస్ సపోజ్ 2000 అమౌంట్ పర్ మంత్ మనం గెయిన్ చేస్తే దాంట్లో 200 ఇవ్వడం, 10% ఇవ్వడం. ఎస్ థ్యాంక్ యూ, మీరు చెప్పింది కరెక్టే. సో ఇలానే మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకున్న అభిప్రాయాలన్నీ కూడా తెలియజేయాలి. తప్పని కూడా పర్లేదు, మీరు మాట్లాడుతూ ముందుకెళ్ళాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ బా. అయితే మనం నేర్చుకుందాం, వీళ్ళని వారు చదవడానికి ప్రయత్నం చేయండి, ఎవరైనా కూడా సహకరించండి. దశమ భాగం అంటే ఎంత? యాజ్ ఈ ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం దశమ భాగం గురించినటువంటి విషయాలు పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు వారు ఏ రీతిగా చేసేవారు. దశమ భాగము అంటే మనం అర్థం చేసుకుంటే మనకున్నటువంటి అభిప్రాయం బట్టి దేవునికి ఇవ్వవలసినటువంటిది దశమ భాగం అంటే 10వ భాగము అన్నట్లుగా మనం తీసుకుంటాం. అది కాకుండా ఇంకా పాత నిబంధనలు ఉన్నటువంటి వారు ఏం చేసేవారు అని అంటే మనము వాటన్నిటి గురించి కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఈ దినాన దశమ భాగం ఎవరికి ఇవ్వాలి, ఏ సంఘానికి ఇవ్వాలి, ఏ సేవకునికి ఇవ్వాలి, ఏ రీతికి ఇవ్వాలి, ఏ రీతికి ఇవ్వకూడదు, మనకున్న మెనీ డౌట్స్ అన్నీ కూడా, అనేకమైనటువంటి డౌట్స్ అన్నీ కూడా మనకి ఈ దినాన క్లారిఫై అవుతున్నాయి. కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని యొక్క మాటలు వినాలని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. ఒకవేళ మన మైండ్ సెట్లో రకరకాలైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉంటే వాటి నుంచి తొలగిపోయి దేవుడు ఏం సెలవిస్తున్నాడో వాటి ప్రకారం మనం జీవిద్దాం. క్రొత్త నిబంధన ప్రకారం మనం దశమ భాగం ఇవ్వవచ్చా, అసలు దశమ భాగం ఇవ్వని కొత్త నిబంధనలో ఎక్కడ ఉంటున్నది? సో ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే మొట్టమొదటిగా వీళ్ళున్న వారు స్క్రీన్ చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవండి, అన్మ్యూట్ చేసి త్వరగా. A tithe to levities 10%, a tithe to temple service 10%, a tithe to poor and needy 3.33%, total 23.33%. థ్యాంక్ యూ మా, దేవునికి స్తోత్రం. పాత నిబంధన ప్రకారం వారు ఇచ్చేటువంటి ఓవరాల్గా బైబిల్ అంతట్లో కూడా పాత నిబంధనలో వారు ఇచ్చేటువంటి కానుకలు ఈ రీతిగా ఉండేవి. మొట్టమొదటిగా మనం చూస్తే ఏంటంటే ఈకున్నటువంటి యాజకులైనటువంటి లేవీలను కూడా మనం చెప్పొచ్చు ప్రభు సన్నిధిలో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి 12 గోత్రములలో 11 గోత్రాలకి అక్కడంతా కూడా వారికి ఉన్నటువంటి స్థితిలో పంచిపెట్టడం జరిగింది కదా ఇక్కడున్నటువంటి భూస్వాస్థ్యాన్ని. అయితే లేవీలకు మాత్రం ఏ రీతికి కూడా వారికి ఇవ్వలేదు కదా దేవుడు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే మరి మెసేజ్ అవుతుంది, బట్ అర్థం చేసుకోవడానికి సింపుల్గా మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు క్లాస్ కాబట్టి క్లాస్ రూపంలో తెలియజేస్తాను. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఈ లేవీయులకు ఎందుకు ఇవ్వకూడదు అంటే వారు దేవుని పని కోసం ఎన్నుకోబడ్డారు కాబట్టి, వారు దేవుని పని నిమిత్తము ఎన్నుకోబడ్డారు కాబట్టి వారు దేవుని పని చేయాలి. ఇంకా వేరే వేరే వాటి మీద మనసు పెట్టక, వేరే వేరే పనుల మీద మనసు పెట్టక కేవలము దేవుని సన్నిధిలో దేవుని పని మాత్రమే చేయాలి. ఈరోజు మరి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అయితే ఇక్కడ ఉన్నటువంటి 11 గోత్రాలు కూడా ఉన్నటువంటి భూమి కానీ పొలాలు కానీ సో ఇక్కడ ఉన్న అవన్నీ కూడా చేసుకుంటారు కదా సంపదలో. బట్ వాట్ అబౌట్ దిస్ పీపుల్ అని మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి వీరి గురించి మనం అర్థం చేసుకుంటే మిగతా ఉన్నటువంటి 11 గోత్రాలలో వారు సంపాదనలో నుంచి ఏం చేయాలంటే 10వ వంతు తీసుకొని వచ్చి లేవీలకు ఇవ్వాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా దేవుని పనిలో ఉంటారు. వారందరూ కూడా వీరికి ఏంటంటే వీరి యొక్క పోషణ కొరకు సహకరిస్తూ ఉంటారు. మీకు ఇంకా డౌట్స్ రావచ్చు, కానుకలు సేవకులు వాడుకోవచ్చా, పరిచర్యకు వాడుకోవచ్చా, వీటన్నిటి గురించి కూడా మనం ఈ దినాన్ని మనం నేర్చుకోబోతుంటున్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో కాబట్టి ఇక్కడ దేవుని పని చేసేటువంటి యొక్క యాజకులు అయినటువంటి వీరికి ఉన్నటువంటి మిగతా 11 గోత్రాల వారు వీరందరూ కూడా సహకరిస్తేవారు ఆఫరింగ్స్ విషయంలో. రెండవదిగా మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి ఆరాధన ఏదైతే వారు కూడుకునేటువంటి స్థలం ఉంటున్నదో మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సన్నిధిలో ఇంకా మనం అర్థం చేసుకోవడానికి ప్రత్యక్షపు గుడారం గురించి అదొక పెద్ద టాపిక్. వాటి గురించి ఆల్మోస్ట్ మనం 12 days మనం వాటి గురించి నేర్చుకున్నాం. ప్రత్యక్ష గుడారం గురించి క్షుణ్ణంగా నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్ష గుడారంలో ఏమై ఉంటున్నాడో అని. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి తెలియజేస్తుంటున్నాను, నాట్ ఓన్లీ ప్రత్యక్షపు ఇక్కడ ఉన్నటువంటి టాబర్నాకెల్, సో రిమైనింగ్ ఉన్నటువంటి యొక్క మన పాత నిబంధనలు ఉన్నటువంటి యొక్క టెంపుల్స్ అన్నిటిలో కూడా వారు ఏం చేసేవారంటే 10వ భాగాన్ని తీసుకొని వచ్చి మందిరానికి ఇచ్చేవారు. అక్కడ పైన మనం చూస్తుంటున్నాం యాజకులకి ఇస్తున్నారు, కింద మనం చూస్తే మందిరానికి ఇచ్చేవారు.
మన భాషలో. అయితే మూడవదిగా మనం గమనిస్తే వారికి ఉన్నటువంటి సంపదలో, వారు సంపాదించేటువంటి సంపదలో 3.33% మరి ఏం చేసేవారంటే బీద వారికి, అదే రీతిగా ఇంకా అవసరతలో ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి వారు. టోటల్లీ మనం చూస్తే పాత నిబంధనలో వారు ఇచ్చేటువంటి దశమ భాగము అంటే ఎంత అంటే 23.33%. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో 23.33% వారు ఇచ్చేటువంటి ఈ యొక్క దశమ భాగం పాత నిబంధన ప్రకారం. ఇవన్నీ కూడా వారు చేసేవారు. అందుకే మనం చూస్తే ప్రభు సన్నిధిలో క్రొత్త నిబంధనలో కూడా వారు రకరకాలైనటువంటి ఆలోచనలు వచ్చి పన్ను వసూలు చేసేటువంటి విషయంలో కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి కూడా అడుగుతారు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పన్ను చెల్లిస్తారు అక్కడ. అదంతా కూడా ఒక ఆనవాయితీగా వచ్చేటువంటి స్థితి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఇకున్నటువంటి పాత నిబంధనలో వారు చేసేటువంటి ఈ యొక్క దశమ భాగము ఈ 3 రకాలుగా ఉండేది. ఓవరాల్ బైబిల్ అంతట్లో కూడా మనం నేర్చుకుంటున్నాం. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అక్కడ వ్రాయబడినటువంటి లేఖన భాగంలో నుంచి మలాకి 3వ అధ్యాయము 7 నుంచి 12వ వచనాన్ని మనం అర్థం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వ్రాయబడినటువంటి యొక్క మాటలన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి మాటలతో అక్కడ మాట్లాడతారు. అయితే ఈ యొక్క మాటను సంఘంతో మనం మాట్లాడకూడదు, కానీ అవసరమును బట్టి అవసరమైనంత మటుకు ఈ యొక్క మాటను మనం తీసుకోవాలి. ఎందుకంటే సంఘమైనటువంటి మనము ఇక్కడ ఉన్నటువంటి పాత నిబంధనలు ఉన్నటువంటి ఈ యొక్క వర్సెస్కి మనకి పొత్తు లేదు. అది ఎవరి గురించి వ్రాయబడి ఉంటున్నది, ఎవరితో వ్రాయబడి ఉంటున్నది, దేవుడు అక్కడ ఎవరి గురించి తెలియజేస్తున్నాడు, వాటిని మనం గ్రహించాలి. కనిపించిన ప్రతి ఒక్క మాట మన కోసమే అని మనం తీసుకోకూడదు. కాబట్టి అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు, అందులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏదైనా కూడా ఉందా అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గడిచిన కాలంలో మీకు తెలియజేశాను, ఒక అక్క నాకు కాల్ చేసి నాకు ఉన్నటువంటి వచనానికి అర్థం చెప్పమని చెప్పింది. లాస్ట్ టైం మీకు రెఫరెన్స్ చెప్పాను. అక్కడ ఏముందంటే నీవు చేయు పనులన్నింటిలో కూడా నీకు విజయం రాదన్నట్టుగా ఉంది. అక్కడ విజయం రాదు, విజయం పొందుకోలేవు. ఏది ఆలోచించినా, ఏది మాట్లాడినా, లేకుంటే ఏది చేసినా కూడా దానికి విక్టరీ అనేటువంటిది రాదన్నట్లుగా మనం అక్కడ ఉంది ఆ వర్సెస్లో. నేను తెలియజేస్తాను అక్క, ఉన్నటువంటి వాక్యం నీ కొరకు కాదు, దేవుడు వారికి తెలియజేశాడు. సో ఆ మాట నువ్వు తీసుకున్నట్లయితే నీ జీవితంలో బాధ తప్ప ఇంకొకటి ఏముండదు. అక్కడ దేవుడు అక్కడ మాట్లాడినటువంటి విధానం ఏంటంటే వారితో అక్కడ వారు నడుచుకున్న విధానం బట్టి వారితో కన్వే చేశారని. ఈవెన్ దో మనకు బైబిల్లో డౌట్స్ వచ్చినా కూడా, డౌట్ వచ్చిన ఒక్క రెఫరెన్స్ మనం గుర్తు పెట్టుకోకూడదు. పైనుంచి కింది వరకు మనం చదివినప్పుడు డౌట్ క్లారిఫై అవుతుంది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఈ యొక్క మలాకి 3వ అధ్యాయము 7 నుంచి 12 వచనాలు మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో వీలున్న వారు ఎవరైనా కూడా చదవండి, ఆలస్యం చేయక. మీ పితరుల నానాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు గనుక అన్య జనులందరూ మిమ్మల్ని ధనులను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనిస్తే లేఖన భాగంలో ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు కాబట్టి సింపుల్గా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. స్క్రీన్ చూడండి. ఇక్కడ 3 విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞల ప్రకారం, కట్టడల ప్రకారం ఇక్కడ మనం చూస్తే మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి అని మనం అక్కడ చూస్తుంటున్నాం.
మరొకసారి తెలియజేసుకుంటున్నాను, ధర్మశాస్త్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి వారు, ఇంతకు ముందు ఉన్నటువంటి భక్తులు కానీ ఏ ఒక్కరు కూడా పరిపూర్ణంగా నెరవేర్చలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చినటువంటి వ్యక్తి. కాబట్టి మన నీతి క్రియల ద్వారా మనం ప్రభువుని చేరుకోలేం, కానీ ఆయన ఇచ్చినటువంటి నీతి ద్వారా మనం ప్రభువుని చేరుకుంటాం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేటువంటి మంచి పనులను బట్టి కాదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆ ఉచితమైనటువంటి కృపను బట్టే మనం ఆయన చేరుకుంటామనే విషయం మనకు అవసరం. పాత నిబంధనలో మనం చూస్తే ప్రతి చోట కూడా మనం గమనిస్తాం, వారందరూ కూడా అక్కడ ఎంతగా లా అనేటువంటిది పని చేస్తుందో మనం చూస్తాం. లేవియాకాండం అంతట్లో కూడా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్టులో ఉండేటువంటి ప్రతి లా కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ప్రతి ఇది కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. కోర్టులో సమ్ సెషన్స్ ఉంటాయి కదండి, సెక్షన్ 103A సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు వాళ్ళు. నాకు తెలియదు వాటి గురించి. LLB ఏదో లాయర్ వీళ్ళన్నీ కూడా చేసిన వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది. అక్కడ మనం చూస్తాం కదా, ఏదైనా కూడా అక్కడ వాళ్ళు ఆజ్ఞ ఇచ్చినప్పుడు దాన్ని ఉల్లంఘించినట్లయితే ఫైన్ వేస్తారు. ఈవెన్ దో మనం బైక్లో వెళ్తున్నప్పుడు, మనం అంటే వెళ్ళేవారు, సో వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించుకోకుంటే దానికి ఒక సెక్షన్ ఉంటుంది. ఇవి ఏదంటే ఏదో ఉంటుంది, దానికి జరిమానా పే చేయాల్సింది ఉంటుంది. ఒకవేళ ట్రిపుల్ రైడింగ్ ఉంటే దానికి ఒక జరిమానా పే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంకా మనం చూస్తే ఎక్కడైనా కూడా గొడవలు పడినప్పుడు వారి తప్పు లేకున్నా కూడా మరి తప్పు ఉన్నటువంటి వారి మీద నెపములు వేసినట్లయితే దానికి ఒక రకమైనటువంటి శిక్ష ఉంటుంది. ఇంకా మనం సరౌండింగ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్సే మనం చూస్తే రకరకాలైనటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడినప్పుడు వారి ఎవరి తరపునైతే మరి అన్యాయం ఉంటుందో వారికి రకరకాలైనటువంటి శిక్ష ఉంటుంది. దొంగతనం చేసిన వారికి ఒక శిక్ష ఉంటుంది, పాపం చేసిన వ్యక్తికి ఒక శిక్ష ఉంటుంది. రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. ఈ లోకంలోనే మనం గమనిస్తుంటున్నాం. అదే రీతిగా మనం చూస్తే పాత నిబంధనలో కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. ఆజ్ఞలు ఇచ్చాడు, వాటి ప్రకారం జీవించమని తెలియజేశాడు. ఇక్కడ క్రొత్త నిబంధన ప్రకారం మనం చూస్తే ఇవన్నీ కూడా పాటించాల్సినటువంటి అవసరం లేదు, కానీ బట్ ఏం పాటించాలో మీకు తెలియజేస్తాను. ఇలానే ఉండాలని దేవుడు వారికి తెలియజేశాడు. క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి వారికి ఎలా ఉండాలో తెలియజేశాడు. మనం అవి కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తే, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది, అయితే మీరు నా యందు దొంగిలితిరి అంటున్నాడు. ఎక్కడెక్కడ మేము దొంగిలించామని వాళ్ళు అడిగినప్పుడు మీరు అడుగుదురు, అయితే మీరందరూ ఏమేమి ఇవ్వలేదు నాకు, దశమ భాగమును ప్రతిష్ఠితార్పణ ఇవ్వక దొంగిలితిరి. ఈ జనులు ఎందరూ కూడా నా యొద్ద దొంగిలించునే ఉన్నారు అని అక్కడ మాట్లాడుతుంటున్నాం, అక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే వారు ఏమై ఉంటున్నారంట, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఈ వాక్యాన్ని చదివి మీరు అంటే నేను అని అనుకున్నట్లయితే అది ఇంకా ఏమి ఉండదు అక్కడ. కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో అక్కడ ఎవరి గురించి వ్రాయబడి ఉంటున్నది, ఎవరు మాట్లాడారు. ఒకవేళ మనతో దేవుడు అక్కడ మాట్లాడితే ఏమని మాట్లాడుతుంటున్నాడు, మనం ఏం చేయాలి, ఇది మనం తీసుకుంటే చాలు. మన మీద కష్టం లేదు. ఎందుకంటే దేవుడు 2020 సంవత్సరాల క్రితమే దేవుడు మన యొక్క పాపములు, శాపములు, ప్రతి దరిద్రతను అంతటిని కూడా తీసేసుకున్నాడు దేవుడు మనల్ని స్వేచ్ఛగా జీవించడానికి దేవుడు తన కృపనిచ్చాడు. ఓకే, ఇక్కడ మనం చూస్తే మూడవదిగా మనం చూస్తే మీ పంటలను తినివేయును పురుగులను, మీ పంటలను తినివేయు పురుగులను నేను గద్దించేదని అంటున్నాడు. ఏమి అవన్నీ కూడా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఆశీర్వదిస్తానని అక్కడ తెలియజేస్తుంటున్నాడు. ఇవి చేయకోకుండా అన్నట్లయితే ఏమవుతాయి, అక్కడ మనం అర్థం చేసుకోవడానికి ఆ యొక్క వచనాన్ని మనం చదివితే అక్కడ చదవడం, ఆ యొక్క వచనం నుంచి మీ పంటలను తినివేయి పురుగులను నేను గద్దించేదను, అవి మీ పంటలను నాశనం చేయవు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక యుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే అక్కడ మాట్లాడుతుంటున్నాడు, నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతా కూడా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచుంటున్నాడు. కాబట్టి ఇక్కడ వారు 10వ భాగం చెల్లిస్తే కన్నా మీ పంటలను తినివేయ పురుగులు, మీరు మంచిగా ఆశీర్వదించబడతారు. మీ భూఫలం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది, మీకున్నటువంటి సమస్తం కూడా ఆశీర్వదించబడుతుంది. సో మీరు ఖచ్చితంగా 10వ భాగము
ఇక ఉన్నటువంటి 10వ భాగం ఇవ్వండి అని అక్కడ వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అయితే మనము ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఐ హోప్ మీకు అర్థమైనట్లుంది. ఇలా చేయాలి, ఇలా చేయాలని దేవుడు కట్టడలు ఇచ్చారు వారికి. అయితే మనం నేర్చుకుందాం క్రొత్త నిబంధన విధానం ఏమిటి. మనం ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విధానంను మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్యాటర్న్ ఏంటి, క్రొత్త నిబంధనలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు, క్రొత్త నిబంధన ప్రకారం దేవుడు ఏమి ఆశిస్తుంటున్నాడని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఏదైతే దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడో వాటిని మనం అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ వర్డ్ మరి ఇవన్నీ కూడా. సో ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నారు. ఇక్కడ మనం నేర్చుకుంటే ప్రభు సన్నిధిలో క్రొత్త నిబంధన విధానం ఒక 4 రెఫరెన్సెస్ చెప్తాను, వాటిని చదవడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. వాక్య భాగంలో నుంచి మనం చూస్తే సంఘ విధానము, చర్చ్ ప్యాటర్న్ ఏమై ఉంటున్నది, వాక్య విభాగాలు మనం అర్థం చేసుకుంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, అదే రీతిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు, మరి అదే రీతిగా 6వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. ఈ 4 వాక్యాలను మనం తీసుకొని దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంటున్నది, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్యాటర్న్, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి నీవు నేను మనము ఏమి చేయాలి అని తెలియజేస్తుందో మనం అర్థం చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మనం కూడా దశమభాగం ఇవ్వాలా, లేకుంటే దేవుడు చెప్పినట్లు క్రొత్త నిబంధన ప్రకారం మనము ఈ రీతిగా మనం ముందుకెళ్ళాలా, ఈ విషయాలు మనం ఆలోచిస్తూ మనం ముందుకెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకుంటే వీళ్ళున్న వారు ఎవరైనా కూడా స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. ఇక మొదటి వచనంలో రాయబడినటువంటి మాట, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం అర్థం చేసుకుంటే, మరి అన్ని కూడా చదవడానికి సమయం లేదు కాబట్టి సింపుల్ గా కొన్ని మెయిన్ పాయింట్స్ మనం చూస్తూ మనం ముందుకు వెళ్దాం. ఇక వచనాన్ని మనం అర్థం చేసుకుంటే చదవండి, స్క్రీన్ కనిపిస్తున్న వారు. పరిశుద్ధుల కొరకైన ఫస్ట్ నుంచి చంద విషయం స్క్రీన్ కనిపిస్తున్న విషయాలు చదవండి. నాట్ an offering but offerings, an offering to church, సంఘము కొరకు కానుక. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చంద విషయం అయితే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క వచనం ప్రకారం మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఏం అర్థం చేసుకోవాలంటే నాట్ అన్ ఆఫరింగ్ బట్ ఆఫరింగ్స్. అక్కడ కానుక కాదు, కానుకలు అని మనం చూస్తుంటున్నాం. క్రొత్త నిబంధన ప్రకారం సంఘము కొరకు కానుక. ఎందుకు మనం ఆఫరింగ్ చెల్లించాలంటే సంఘం కొరకైనటువంటి కానుకను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఈ యొక్క కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారం మీరు కూడా చేయుడి. వారు చేస్తున్నారు, మీరు కూడా చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా, నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు మీరు సిద్ధపడకోకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును ఇక్కడ కూడా మనం చూస్తాం సండే అనేటువంటి విషయం. ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తమ యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. సో మన జీవితాల్లో వాక్యం సెలవిస్తున్న రీతిగా నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, నా ఫ్రెండ్. తను ఏం చేస్తాడంటే జర్నీ చేసి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి ఇక మనీలో ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చి, ఎక్కడైనా జర్నీ చేసి లేకుంటే జాబ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత తన ఎద్దు అప్పుడే ఉన్నటువంటి ఆ మనీలో కొంచెం డబ్బులు తీసి అక్కడ ఉన్నటువంటి ఉండిలాగా అక్కడ తనకు ఉంది, తను సేవ్ చేసుకోవడానికి ఆ అమౌంట్ కొంచెం అక్కడ వేస్తాడు, అందులో వేస్తూ ఉంటాడు. అవి కాయిన్స్ కావచ్చు, లేకుంటే ఏదైనా కూడా కావచ్చు, మనం వర్ధిల్లిన కొలది ఏదైనా కూడా కావచ్చు. నేనేం చేసేవాడినంటే నేను సంపాదించుకోకుండా కూడా పాత నిబంధనని పాటించేవాడిని ప్రారంభ దినాల్లో.
కాలేజీకి వెళ్తాను ఫర్ ఎగ్జాంపుల్, అమ్మ నాన్న ఒక 100 రూపీస్ ఇస్తారు, దాంట్లో కూడా నేను దశంభాగం ఇచ్చేవాడిని. నేను సంపాదించలేదు కదా, అయినా కూడా దేవుడు నాకు ఇచ్చాడు కదా, నాకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వడంలో తప్పేంటి, నాకు ఈ ఉన్న దాంట్లో ఆ 10వ భాగాన్ని నేను ఇచ్చేవాడిని, సంపాదించుకోకపోయినప్పటికీ కూడా. మరి పోను పోను దేవుని యొక్క బ్లెస్సింగ్స్ నేను ఎప్పుడైతే చూస్తూ వచ్చానో అంతకన్నా ఎక్కువే చేస్తూ వచ్చాను. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, లేకుంటే పర్సనల్ కమిట్మెంట్. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో కొంత సొమ్మును మనం నిల్వ చేసేటువంటి వారంగా ఉండాలి. బైబిల్ ప్యాటర్న్ ప్రకారం మీరు ఇలానే చేయండి అని నేనైతే చెప్పాను. వాక్యం ఏదైతే చెప్తుందో అదే మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవ్రీ సండే కూడా మనం ఏం చేయాలంటే వారమంతా కూడా సంపాదించినటువంటి ఆ సంపాదనలో మనం ఏం చేయాలంటే నిల్వ చేయాలి. ఎంత నిల్వ చేయాలి? వర్ధిల్లిన కొలది తమ యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే సంఘము కొరకు కానుక. సంఘానికి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి వారిలో మీ సంపాదనను ప్రభు సన్నిధిలో ఒకవేళ ఇచ్చే విషయంలో మనం ఏ రీతిగా ఉంటున్నామో మనం ఆలోచించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. అయితే ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలని కూడా దాని గురించి కూడా తెలియజేస్తాను. నెక్స్ట్ అయితే ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు మీరు వింటేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే కొంత సొమ్ము నిల్వ చేయవాలని ఉంది కదా, అది దాన్ని ఏం చేయాలంటే మనము సండే మనము ఏం చేయాలి, తీసుకెళ్ళి మనము మందిరంలో ఇవ్వాలి. మళ్ళీ వాటి గురించి కూడా తెలియజేస్తాను. మందిరంలో ఇవ్వాలి కదా, సేవకులకి ఎందుకు ఇవ్వాలి? ఆఫరింగ్ బాక్సులు వేస్తే సరిపోద్ది కదా, లేకుంటే సేవకులకి ఎందుకు ఇవ్వాలి? ఆఫరింగ్ బాక్సులు ఇస్తే సరిపోద్ది కదా, ఆఫరింగ్ బాక్సులు ఎందుకు ఇవ్వాలి? సేవకులకి ఇస్తే సరిపోద్ది కదా. ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా మనకు ఆన్సర్ దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధుల కొరకైనటువంటి ఈ యొక్క చందా విషయంలో అని మనం చూస్తుంటున్నాం. ఇక వచ్చినాన్ని చదవండి త్వరగా. 16వ అధ్యాయం 1-3 వచనాలు త్వరగా. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని చదవండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన మీరు చేయండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి ప్రతి కలిత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఈవెందో దైవజనులు సునీల్ అన్న దగ్గరికి వచ్చి ఒక సేవకుడు ఇలా అన్నాడు, నేనేంటి కానుక ఇవ్వాలి దేవునికి అన్నాడు. సేవకులు కూడా దశంభాగం ఇవ్వాలి. వాళ్ళు వర్ధిల్లిన కొలది దేవుడు వాళ్ళకి ఇచ్చిన దాని కొలది సేవకులు కూడా ఏం చేయాలంటే మందిరానికి వారు కూడా ఖర్చు చేయాలి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే సంఘ విశ్వాసం నుంచి నేను తీసుకుంటే చాలు, నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను దేవుని కొరకు సమర్పించుకున్నాను కదా అనుకుంటారు. బట్ అలా కాదు. కానీ ప్రతి ఒక్కరు కూడా వారు వర్ధిల్లిన కొలది ప్రతి ఒక్కరు కూడా చేయాలి. విశ్వాసులు మాత్రమే కాదు. ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో యెరూషలేమునకు పంపుదును అంటున్నాడు. దేవుని మందిరానికి నేను పంపిస్తాను. మీరు ఇచ్చే దాంట్లో మీరు మందిరం కొరకు ఏదైతే తీస్తున్నారో అది నేను వాడుకోను, ఏం చేస్తాను, మందిరానికి నేను తీసి పంపిస్తాను. అయితే ఉన్నటువంటి కొత్త నిబంధనలు ఉన్నటువంటి సేవకులు ఎలా పోషింపబడాలి వాటి గురించి కూడా మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో మీలో ప్రతి వాడును కూడా వర్ధిల్లిన కొలది, ఈ పాయింట్లు మీరు అర్థం చేసుకోండి. మనం ఎంత సంపాదిస్తున్నాం అనేటువంటిది మ్యాటర్ కాదు. సంపాదిస్తున్నటువంటి వాటిలో మనం ఎంతవరకు మనం ప్రభువుకి ఇవ్వగలుగుతున్నాం అనేది విషయం. మనం ఎంత శాలరీ వస్తుంది, లేకుంటే ఎంత పని చేసుకుంటున్నాం మనం అనేది ఇంపార్టెంట్ కాదు. మనం చేస్తున్నటువంటి దాంట్లో మనం వర్ధిల్లిన కొలది తమ యొద్ద కొంత సొమ్మును నిల్వ చేసుకోవాలి. అది ఇంత అంత అని లేదు. అయితే కొత్త నిబంధన ప్రకారం ఉన్నటువంటి ప్యాటర్న్ మనం అర్థం చేసుకున్నాం. పాత నిబంధనలో దశమ భాగం అనేటువంటిది ఉండింది. కొత్త నిబంధనలో మనం చూస్తే 10వ భాగం గురించినటువంటి విషయాలు ఎక్కడ కూడా కనిపించవు, అంటే పూర్తిగా. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందో మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. అయితే రెండవదిగా మనం అర్థం చేసుకుంటే, చదవండి దేవుని యొక్క మాటని. 2వ పాయింట్లో మనం అర్థం చేసుకుంటే, స్క్రీన్ కనిపిస్తున్న వారు ఆలస్యం చేయకండి, సమయం లేదు. అండ్ ఆఫరింగ్ టు పాస్టర్, సేవకుని కొరకు కానుక.
బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమునందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగాను ఎంచవలెను. ఇందుకు నూర్చెడి యొద్ద మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం ఏంటంటే అండ్ ఆఫరింగ్ టు చర్చ్, మనము సంఘం కొరకైన కానుక చూసాం. రెండోదిగా మనం చూస్తే సేవకుని కొరకైనటువంటి కానుక అండ్ ఆఫరింగ్ టు పాస్టర్. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో బాగుగా పాలన చేయు పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలెను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో నిన్ను ఆత్మీయంగా, స్థానికంగా ఎక్కడైతే నువ్వు ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నువ్వు ఎదుగుతుంటున్నావో ఖచ్చితంగా వీటిని ఏం చేయాలంటే నీ యొక్క సేవకుని గుర్తించాలి. ప్రతి సమయంలో నీ సేవకుడు నీకు గుర్తుండాలి. అన్న నేను ఏ చర్చికి వెళ్ళానన్నా నేను అని అనుకున్నట్లయితే నీ ఆత్మీయంగా ఎవరైతే నిన్ను బలపరుస్తుంటున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా నీ మైండ్లో ఉండాలి ప్రభు సన్నిధిలో. అయితే మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో సంఘ విధానంలో మనం నేర్చుకుంటూ వెళ్తే స్టార్టింగ్లో మందిరాలు లేవు. వారి ఇంట్లోనే కూడుకొని ప్రభుని సన్నిధిలో స్తుతించేవారు. ఎక్కడ 2-3 కూడి నా నామం స్తుతిస్తారు అక్కడ నేను ఉంటాను అన్నాడు కదా దేవుడు. సో ఆ ప్యాటర్న్ ఉండేది. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో బాగుగా పాలన చేసేటువంటి వారికి నీ ఆత్మీయ జీవితం పట్ల వారికి ఒక బర్డన్ ఉంటుంది. దయచేసి గమనించండి. మనం ఎక్కడ వెళ్తున్నాం, ఏ మందిరానికి వెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ వెళ్తున్నటువంటి మందిరాలు ఆత్మ సంబంధమైనటువంటి మందిరాలుగా ఉండాలి. నీ ఆత్మను బలపరిచేటువంటి మందిరాలుగా ఉండాలి. అలానే మందిరం చేంజ్ అవ్వమని నేను చెప్పట్లేదు. మనం వెళ్తున్నటువంటి మందిరంలో నీ సేవకుడు నీ ఆత్మలు కాయిచున్నాడని గుర్తుపెట్టుకొని ఏం చేయాలంటే నీ ఆత్మలకు సమృద్ధి అయినటువంటి ఆహారం ఇస్తున్నాడు. కాబట్టి నీ సేవకుని ఏం చేయాలంటే రెట్టింపు సన్మానమునకు పాత్రుడుగా ఎంచాలి. మా సేవకునికి ఏం తెలియదు బ్రదర్, నాకే వాక్యం మంచిగా తెలుసు అని అలాంటి ఆలోచనలు మనకు రాకూడదు. ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇందుకు గూర్చినటువంటి విషయాలు మనం అర్థం చేసుకుంటే పనివాడు జీతానికి పాత్రుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా కూడా ఒక పనికి పిలిచిన తర్వాత మీకు శాలరీ ఇవ్వకోకుండా, లేకుంటే చేసినటువంటి కష్టానికి గుర్తించుకోకుండా, మీకు డబ్బులు ఇవ్వకోకుండా ఎంత బాధ వేస్తుంది కదండి. ఆ యొక్క చేసినటువంటి ఆ కష్టానికి ప్రతిఫలము అనేటువంటిది మీరు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు మీ యొక్క చేసిన కష్టార్జితం అంతటికి కూడా ప్రతిఫలం మీరు పొందుకున్నప్పుడు మీరు సంతోషిస్తారు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో పనివాడు తన జీతానికి పాత్రుడు. దైవజనులు మీ కొరకు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి మీకు బాగోగులు మీ పుట్టినరోజుకు రావాలి, లేకుంటే ఇంకా మీకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫంక్షన్స్కి రావాలి. సో ఎంత భారం ఉంటుంది సేవకునికి. కాబట్టి ఏం చేయాలంటే సేవకులను మనం ఏం చేయాలంటే రెట్టింపుగా సన్మానించుకోవాలి. రెట్టింపు సన్మానమునకు పాత్రుడుగా ఎంచాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనం అర్థం చేసుకుంటే క్రొత్త నిబంధన ప్రకారం అండ్ ఆఫరింగ్ టు పాస్టర్. ఎండింగ్ వరకు వినండి దయచేసి. ఇక్కడే వినేసి మైండ్ డిస్టర్బ్ చేసుకోకండి. ఎలా ఇవ్వాలి ఎలా ఇవ్వకూడదు కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో రెండవదిగా మనం అర్థం చేసుకోవాలి సేవకుని కొరకైనటువంటి కానుక అని. ఇక్కడ మనం చూస్తే స్పెషల్ ఆఫరింగ్, ప్రత్యేకమైనటువంటి కానుక. మందిరానికి ఇచ్చేటువంటిది కాదు, కానీ సేవకుని కొరకైనటువంటి ప్రత్యేకమైన కానుక. ఇక్కడ మనం చూసాం అండ్ ఆఫరింగ్ టు చర్చ్ అని మనం చూసాం, సంఘం కొరకైనటువంటి కానుక. ఇక్కడ మనం చూస్తుంటున్నాం స్పెషల్ ఆఫరింగ్, ప్రత్యేక కానుక. ఎవరి కొరకు? సేవకుని కొరకు. సేవకుడు కూడా పోషింపబడాలిగా, తనకున్నటువంటి కుటుంబాన్ని చూసుకోవాలిగా, పిల్లలందరూ కూడా ఉంటారుగా, వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలి కదా. మన కుటుంబాలని మనం ఏ రీతిగా అయితే పోషించుకుంటున్నామో, మన కుటుంబాల్లో ఎవరో ఒకరు కష్టపడుతూ ఉంటారు, బట్ సేవకుడు ఏ పనికి కూడా వెళ్ళాడు కదా. అయినప్పటికీ కూడా మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో వారు పూర్తిగా సంఘం పైన ఆధారపడి, దేవుని పైన ఆధారపడి జీవిస్తున్నారు. కాబట్టి వారికి చేయాలి. వారు అడగకపోయినా కూడా చేయాలి. వాక్యాన్ని మనం నెరవేర్చాలి.
ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. థర్డ్ మనం చూస్తే అండ్ ఆఫరింగ్ టు పూర్, పేదల కొరకు కానుక. ఈ యొక్క మాటను దేవుని మందిరం గురించి తీసుకోకండి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనము, తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం చూస్తే ఈ రెండు విషయాల గురించి, సంఘం గురించి దేవుడు అక్కడ మాట్లాడలేదు. మన యొక్క మనస్తత్వం ఎలా ఉండాలో అక్కడ మాట్లాడుతుంటున్నాడు. ఈ యొక్క 2 వచనాలు మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో చూడండి ఆ యొక్క మాటని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెను. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయం 17 నుంచి 19 వచనాలు మనం చూస్తే ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక సత్క్రియలు అను ధనము గలవారును అని మనం అక్కడ చూస్తుంటున్నాం. ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారనై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అని ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఇక్కడ మనం చూస్తే 3వ ఆఫరింగ్ ఏంటంటే an offering to poor, పేదలకు సహాయం చేయడం. మనకున్న దాంట్లో అది ఏదైనా కూడా కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, వారికి కల్పించేటువంటి ఏదైనా కూడా అవసరతలు కావచ్చు. మూడోదిగా మనం చూస్తే an offering to poor, పేదవారిని మనం గుర్తించాలి. మన ముందున్నటువంటి వారు ఎంతోమంది గృహాలు లేకోకుండా ఉంటారు, ఎంతోమంది ఫుడ్ లేకుండా ఉంటారు, ఎంతోమంది నిజముగా వారికి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, కాళ్ళు లేక, చేతులు లేక, కళ్ళు లేక. సో ఇలా రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. వారికి అందరికి కూడా సహాయం చేసేటువంటి వారుగా మనం ఉండాలి. ఈ యొక్క మాటని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఒకసారి అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 1వ వచనంకు 3వ అధ్యాయంకి అక్కడికి వెళ్తే వారు ఏ స్థితిలో అక్కడ ఉన్నారో మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా చూద్దాం. ఆ యొక్క మాటను అర్థం చేసుకోవడానికి సమయం లేదు, కొంచెం స్పీడ్గా చెప్తాను. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం అనుకుంటాను, 1వ వచనం తర్వాత 3వ వచనం చదవండి త్వరగా. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయంలోనికి ఏకి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం కూడా వానిని శృంగారమున దేవాలయము ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురు యోహానును దేవాలయంలో ప్రవేశింపబోగునప్పుడు వాడు చూచి భిక్షమాడుగా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో పేతురు యోహాను వాడిని తేరి చూచి, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. కింద వచ్చిన మనం చూస్తే 5వ వచనంలో వాడు వాని యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెనని మనం చూస్తాం. వారు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తుంటున్నారు, అసలు కింది వచనంలో ఎందుకు వారు అలా మాట్లాడుతుంటున్నారు? ఉన్నటువంటి పేతురు యోహాను వెండి బంగారం నా దగ్గర లేవంటాడు. వెండి బంగారం నా దగ్గర లేవు సహాయం చేయడానికి, నేను ఇవ్వడానికి మా దగ్గర లేదు, మాకు కలిగింది మీకు ఇస్తున్నామంటాడు. అక్కడ ఇచ్చినటువంటి విధానం వేరు, దేవుని యొక్క నామము అనగా స్వస్థతను వారు ఇచ్చారు. అయితే అక్కడ మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి పేదలకు లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఏ రీతిగా కూడా వారు సంపాదన లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారికి, అక్కడ దేవాలయం ముందు ఉన్నటువంటి వారికి సహాయం కొరకు వారు అక్కడ కూర్చున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు కూడా మందిరాల్లో అక్కడక్కడ కూర్చుంటూ ఉంటారు కదా కొంతమంది అటువంటి వారు ఉంటారు. వారు నిజంగా వారు సంపాదన చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో అలా ఉన్నప్పుడు వారికి చేయడంలో తప్పు లేదు, అందరికీ చేయమని నేను చెప్పట్లేదు. కానీ నిజంగా వారికి కొంతమంది చూస్తుంటాం కాళ్ళు లేకుండా ఉంటాయి, అలాంటి వారికి మనం హెల్ప్ చేయడంలో తప్పు లేదు. ఆత్మీయ తండ్రి నుంచి నేను నేర్చుకున్నటువంటి మంచి విషయం ఏంటంటే, ఎక్కడైనా కూడా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు లేకుంటే ఎక్కడికైనా కూడా వెళ్ళినప్పుడు అనేక మంది అక్కడ ఉన్నటువంటి రెస్టారెంట్ ముందు ఉంటారు, సరైనటువంటి వస్త్రధారణ లేకుండా, తినడానికి కూడా ఆహారం లేకుండా ఉన్నటువంటి వారికి. అన్న ఏం చేస్తాడంటే, అన్న నుంచి నేను నేర్చుకున్న విషయాలు చెప్తున్నాను. వెళ్తాడు, అన్న ఏదైతే తినాలని లోపలికి వెళ్తున్నాడో దాన్ని ఫస్ట్ కొంటాడు, దాన్ని కొని వాళ్ళకి ఇచ్చేస్తాడు, తర్వాత లోపలికి వచ్చి తింటాడు. నేను ఏదైతే చూసానో అదే చేస్తాను. ఎందుకు ఈ మాట తెలియజేస్తుంటున్నానంటే, ప్రభు సన్నిధిలో మనం ఇతరులకు కూడా ఇచ్చేటువంటి వారంగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది ప్రభు సన్నిధిలో. సో వారు ఆ స్థితిలో ఉన్నారని మనం వారిని ద్వేషించకూడదు, కానీ వారికి సహాయం వీళ్ళనైతే చేతనైతే సహాయం చేసేటువంటి స్థితిలో ఉండాలి. నీ సహాయం కూడా ఎలా ఉండాలంటే 10 మందికి తెలిసేటట్లు ఉండకూడదు. మన సహాయం ఎలా ఉండాలంటే 10 మంది చూడాలని ఉండకూడదు. దయచేసి అర్థం చేసుకోనండి.
సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతుంటున్నాను. ఇక్కడ చూస్తే ప్రభు సన్నిధిలో మూడవదిగా మనం గమనిస్తే అన్ ఆఫరింగ్ టు పూర్, పేదల కొరకైనటువంటి కానుకను మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దీనికి మనము ఒక మాటని వచ్చేందంటే దాతృత్వపు కానుక, చారిటీ ఆఫరింగ్. మనం చూస్తూ ఉంటాం కొన్ని ట్రస్టులు అందుకు ఉంటాయి. వారికి ఏ రీతి కూడా సహాయం లేనటువంటి వారికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కానీ, సో ఇలాంటి వాటికి మనం హెల్ప్ చేయొచ్చు. ప్రభు సన్నిధిలో దేవుడిచ్చిన మాటల ప్రకారం మనం వారిని కూడా గుర్తించాలి, మనం కూడా చేయాలని ఆశ ఉన్నట్లయితే ఇవి కూడా మనం చేయొచ్చు. సో అనాథ ఆశ్రమాలు ఉంటున్నాయి, తల్లిదండ్రులు విడిచిపెట్టినటువంటి వారు, లేకుంటే వృద్ధాపంలో ఉన్నటువంటి వారు, లేకుంటే అంగవైకల్యం కలిగినటువంటి వారు, రకరకాలైనటువంటి ప్రజలు ఉన్నారు. వారు కూడా మనం హెల్ప్ చేయొచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మమును పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయిను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయిను అని ఈ విషయమై చెప్పవచ్చును అని మనం చూస్తుంటున్నాం. అయితే ఇచ్చేటువంటి మనం ఎలా ఇవ్వాలి? తనువు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును కూడా తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో గుర్తుపెట్టుకోనండి, పాత నిబంధన ప్రకారం ఏంటంటే 10% ఇవ్వాలి. పాత నిబంధన ప్రకారం మనం చూస్తే వారు ఇంకా మందిరానికి 10% ఇవ్వాలి. పాత నిబంధన ప్రకారం మనం చూస్తే వాళ్ళ పేదలకు 3.33% ఇచ్చినట్లుగా మనం చూస్తాం. బట్ క్రొత్త నిబంధనల ప్రకారం మనం చూస్తే ఈ యొక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవునికి ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, సేవకులకు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, పేదలకు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు, కానీ మనం ఏదైతే కొంచెముగా మనం విత్తుతామో కొంచెముగా పంట కోస్తాం. అదే రీతిగా సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని మనం చూస్తుంటున్నాం. సో అయితే ఇక్కడ మనం చూస్తే హృదయంలో నిశ్చయించుకున్న కొలది అని మనం చూస్తుంటున్నాం. ఇక్కడ చూస్తే ఈ యొక్క పాయింట్లో హృదయంలో నిశ్చయించుకున్న కొలది ఇవ్వాలి, ఇలా అని ఇవ్వాలి అని మనము దానికి ఒక గీత గీసి అదే స్థితిలో ఉండడానికి వీళ్ళే దయచేసి అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. అయితే అందుకే ఇక్కడ మనం చూస్తే ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులను కాక అని ఇక్కడ మనం చూస్తే వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకుని నిమిత్తము అని మనం చూస్తుంటున్నాం. వాస్తవమైనటువంటి జీవం ఎక్కడ ఉంటున్నది అంటే పరలోక రాజ్యంలో ఉంటున్నది. ఎందుకంటే ఈ లోకంలో మనం సంపాదించుకున్నటువంటిది ఏది కూడా మనం తీసుకోలేము. ఎగ్జాంపుల్గా మనం చూస్తే ద గ్రేట్ అలెగ్జాండర్ స్టోరీ మనకు తెలుస్తుంది. కత్తి చేత రాజ్యాలన్నీ కూడా జయించాడు. జయించిన తర్వాత చనిపోయే ముందు 3 కోరికలు కోరుతాడు కదా, అవన్నీ కూడా మళ్ళీ చెప్పుకుంటూ వెళ్తే సమయం లేదు. ఆ 3 యొక్క మాటల్ని మనం అర్థం చేసుకోవడానికి ఈ లోకంలో సంపాదించుకొని మనం ఏది కూడా తీసుకెళ్ళలేము. మనం ఏ రీతికి వచ్చామో అదే రీతిగా మనం వెళ్ళిపోతాం. మనం గోల్డ్ పట్టుకెళ్ళలేం, ధనాన్ని పట్టుకెళ్ళలేం, మనకున్నటువంటి సంపదను ఏది కూడా పట్టుకెళ్ళలేం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని ఒకవేళ రాత్రికి ప్రాణం పోతే వాడి పరిస్థితి ఏమిటి? ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకుని నిమిత్తము మనం ఇది చేయాలి. అంటే ఇది చేస్తేనే వాస్తవమైనటువంటి జీవం వస్తుందని కాదు, కానీ ఇహలోకమైనటువంటి ధనాపేక్ష మనకు ఉండకూడదు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనతో రాదు. ఈ లోకంలో మనం జస్ట్ ట్రావెల్ చేస్తున్నాం, మనకు కావాల్సినటువంటి నీడ్ దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. అయితే ఉన్నటువంటి దాంట్లో మనం ఇతరులకు హెల్ప్ చేస్తుంటున్నాం. అయితే ఈ లోకంలో మనం సంపాదించుకుని కూడబెట్టుకున్నదంతా కూడా ఏది కూడా మనతో ఉండదు. అయితే మనం అర్థం చేసుకోవాలి, వాస్తవమైనటువంటి జీవం సంపాదించుకున్నాం ఆల్రెడీ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం అని మనం చూస్తుంటున్నాం. రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు అని మనం చూస్తుంటున్నాం. మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలించువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, వాస్తవమైనటువంటి జీవం మనకు పరలోకంలో ఉంది. ఆల్రెడీ దేవుడు మనకు వాటికి ఇచ్చాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన హృదయంలో మనం ఎంత అనుకుంటే అంత ఇవ్వాలి, అంతేగాని ఆ 10వ భాగం ఇవ్వాలి అని లేదు. ఎందుకంటే మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు ఒక సమయంలో మనం అక్కడ గమనిస్తాం, ధనవంతులైనటువంటి వారు ఎంతో ధనాన్ని ఆఫరింగ్ వేసినట్టుగా మనం చూస్తాం.
యేసుక్రీస్తు ప్రభులు వారు అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు అందరికన్నా ఈమె ఎక్కువ చేసింది అంటాడు. ఆమె ఎంత చేసింది నిజానికి చెప్పాలంటే, వాస్తవానికి ఆమె చేసినటువంటి ఆ యొక్క మనీ ఎంత అండి? 20,000 చేసిందామా? చెప్పండి. ఎంత ఇచ్చింది ఆమె దేవునికి? అన్మ్యూట్ చేసి చెప్పండి. 2 కాసులు. 2 కాసులు ఇచ్చింది. బట్ దేవుడు ఆమెను ఏమంటున్నాడు? ఆమె హృదయములో అనుకున్నది ఇచ్చింది. ఆమె ఇచ్చింది ఆ 2 కాసులైనా కూడా ఆమె హృదయపూర్వకంగా ఇచ్చింది ప్రభువుకు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఏ స్థితిలో ఇచ్చారో మనకు తెలియదు కానీ, బట్ అక్కడ కన్వే చేస్తాడు దేవుడు ఏంటంటే, మీ అందరికన్నా ఈమె ఎక్కువ చేసింది అంటాడు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, మనము దశమ భాగం అనేటువంటిది కాదు, కానీ ప్రభు సన్నిధిలో దేవుణ్ణి మన హృదయంలో నిశ్చయించుకున్నది. అది తక్కువైనా సరే ఎక్కువైనా సరే, అది ఏదైనా కూడా సరే, సనుక్కొనక పిసినారుగా ఉండకుండా ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మన హృదయంలో నిశ్చయించిన కొలది మనం ఇవ్వాలి. కాబట్టి అర్థం చేసుకోవాలి, క్రొత్త నిబంధన ప్రకారం దశమ భాగం అనేటువంటిది కాదు, కానీ మన హృదయమును బట్టి. ఇంకా కొన్ని విషయాలు తెలియజేస్తాను, సమయం లేదు. ఇవి కాకుండా ఇంకా మనం చూస్తే మల్టిపుల్ ఆఫరింగ్స్, బహుళ సమర్పణలు ఉంటున్నాయి మనకి ఇష్టమైతే చేయడానికి. ఇవి కాక క్రిస్మస్ సమయంలో మనము పేదలకి హెల్ప్ చేసే విషయంలో కానీ, లేకుంటే వాళ్ళకి బట్టలు ఇచ్చేటువంటి విషయంలో కానీ, లేకుంటే క్రిస్మస్ అనగా పంచిపెట్టడం కదా అర్థము, క్రిస్మస్ అనగా పంచిపెట్టడం కదా. సో అయితే మనం ఇతరులకు పంచిపెట్టేటువంటి ఆ యొక్క సంతోషము, గుడ్ ఫ్రైడే కావచ్చు, ఈస్టర్ కావచ్చు, ఉపవాస కూడాలు కావచ్చు, సువార్త కూడికలు కావచ్చు, ఇకున్నటువంటి సంవత్సరంలో మనం అంతంలో కూడా మనం చూస్తే, లేకుంటే ప్రారంభంలో వస్తే కొన్ని రకరకాలైనటువంటి పరిచర్యలు జరుగుతుంటాయి సంఘంలో. సేవకుడు తెలియజేస్తాడు, సేవకుడు ప్రతిదీ కూడా తెలియజేయడు, ఇవ్వండి ఇవ్వండి అని. బట్ ఏం చేయాలంటే సంఘం అనేటువంటి నీవు నేను మనం గుర్తించాలి వాటి గురించి. ఎందుకంటే సేవకుడు ఎలా వస్తుంది? సేవకుడు పూర్తిగా దేవునిపైన ఆధారపడి జీవిస్తున్న వ్యక్తి కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం చూస్తే ఇకున్నటువంటి రకరకాలైనటువంటి సందర్భాలను బట్టి కూడా మనం ఏంటంటే ఆఫరింగ్స్ ఇవ్వచ్చు. గుర్తుపెట్టుకోవాలి, ఏది చేసినా కూడా క్రొత్త నిబంధన ప్రకారం మన హృదయంలో నిశ్చయించిన కొలది అని గుర్తుపెట్టుకోండి. మన ఇష్టపూర్వకంగా సనువుకొని ఇవ్వకూడదు, గొనుక్కొని ఇవ్వకూడదు, దేవునికి ఇవ్వకూడదు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇష్టపూర్వకంగా. అది కొంచెమైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు, ఎంతైనా కూడా పర్లేదు. మనం ఇచ్చేది ఏంటంటే హార్ట్ఫుల్గా మనం ప్రభువుకి ఇచ్చే వారంగా మనం ఉండాలి. కాబట్టి గుర్తుపెట్టుకుందాం. కాబట్టి దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, పాత నిబంధనలో ఎవరైతే దశమ భాగాలు మల్టిపుల్ టైప్స్ అయితేనేమి ఉన్నాయో, అలాగే సంఘంలో కూడా కానుక సమర్పణలు కూడా మల్టిపుల్ ఆఫరింగ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా 3 రకాలుగా ఇస్తూ వచ్చారు కదా. సంఘానికి కూడా ఉన్నాయి అటువంటి పరిస్థితి. అయితే మనం ఏం చేసినా కూడా ఏంటంటే హృదయంలో నిశ్చయించిన కొలది. సేవకుడు ఇంతే చెప్పాలి. ఒకవేళ సేవకు కొంతమంది ఉంటారు, లేకుంటే ఇంత ఇవ్వండి ఇంత ఇవ్వండి, మన స్తోమతను బట్టి ఇవ్వాలి. అప్పు చేసి మనం ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. గుర్తుపెట్టుకోండి ప్రభు సన్నిధిలో. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అప్పు చేసి ఇవ్వని ఎక్కడ లేదు. అప్పు చేసి కానుకలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కొంతమందిని చూస్తూ ఉంటాను టీవీలో, ఇవన్నీ కూడా బాధేస్తుంది కొన్ని పరిస్థితుల్లో. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వారి ఉద్దేశాలు ఏదైనా కూడా ఉండవచ్చు, కానీ బట్ ఏంటంటే వారు తెలియజేస్తారు ఏంటంటే, మీరు కూడా ప్రోగ్రామ్స్ చేయండి, ఈ ప్రోగ్రామ్స్ చేస్తే దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తారు. బాధేస్తుంది కాబట్టి చెప్తున్నాను ఈ విషయాల్లో. ఈ ప్రోగ్రామ్స్కి మీరు కూడా సహకరించండి. ఇదిగో ఇంత, ఈ ఎపిసోడ్కి ఇంత, ఈ ఎపిసోడ్కి ఇంత, మీరు ఇది చేయండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తారు అంటాడు. చేస్తేనైనా దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించాడు. అక్కడ డిస్ప్లేలు ఉంటాయి, చెప్పే వాక్యం కన్నా ఎక్కువ ఉంటాయి అక్కడ, ఫోన్పేలు, గూగుల్ పేలు. బాధేస్తుంది ఇవన్నీ కూడా చూసినప్పుడు. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే, అలా ఉండడం తప్పని లేదు, కానీ దేవుని యొక్క వాక్యానికన్నా, అందరిని చెప్పట్లేదు కానీ దేవుని యొక్క వాక్యానికన్నా వీటిపైన ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఈరోజు క్రిస్టియానిటీలో మైండ్ సెట్ ఎలా అయిపోయిందంటే, ఈ యొక్క దేవునికి ఇచ్చే విధానంలో అర్థం చేసుకోక, సేవకులు సరైనటువంటి స్థితిలో బోధించక, లేకుంటే విశ్వాసులు సరిగా అర్థం చేసుకోక, కేవలం వీటిని బట్టి మందిరాలు మారిన కూడా ఉన్నారు. నా కళ్ళ ముందు చూశాను అనేక మందిని. ఎందుకన్నా చర్చికి వెళ్దాం, ఎప్పుడు వెళ్ళినా కూడా ఆఫరింగ్స్ అవి ఇవి అంటాడు, వాక్యం చెప్పాడు, ఏం చెప్పాడు. ఇలాంటి ఆలోచనలు కలిగినటువంటి వారు మరి ఆ యొక్క బోధలు విని అట్లా అలవాటు పడి రకరకాలైనటువంటి స్థితిలో ఉన్నవారు ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇచ్చాను, వారు మాట్లాడిన విధానం బట్టి. ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో, పాత నిబంధనలో ఏ రీతిగా అయితే ఇకున్నటువంటి మల్టిపుల్ టైప్స్ ఉంటున్నాయో, అదే రీతిగా క్రొత్త నిబంధన ప్రకారం కూడా మల్టిపుల్ ఆఫరింగ్స్ ఉంటున్నాయి. అయితే ఇంకా మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆల్మోస్ట్ సమయం అయిపోయింది. త్వరగా ఇప్పుడు మీకు ఉన్న డౌట్స్ క్లారిఫై అవుతాయి సిస్టర్ అడిగిన విధానం బట్టి. ఇంకా మరికొన్ని మీకు డౌట్స్ ఉన్నాయి కూడా, మీరు అడగలేదు కదా భయపడి.
పిరికితనంగా మనం ఉండకూడదు. వాక్యంలో ఒక పాట ఉంది, పిరికి వారు పరలోక రాజ్యానికి చేరరని. మీరు చేరని నేను చెప్పట్లేదు. పిరికితనంగా ఉండకూడదు. నీకు దేవుడు ఏ ఆత్మ ఇచ్చాడు వాటిని ముందుకు తీసుకురావాలి, ధైర్యం కలిగి ఉండాలి. ఓకే ఫైన్. ఇక్కడ మనం చూస్తే అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఎంత ఇవ్వాలనేది ఇప్పుడు పాయింట్. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఇప్పుడు మనం క్రొత్త నిబంధన ప్రకారం మనం చేసుకుంటే ఎంత ఇవ్వాలనేది మనం నేర్చుకుంటూ వచ్చాం. అందులో మళ్ళీ మనం చూస్తే కొన్ని విషయాలు నేర్చుకున్నటువంటి విషయాల్లోనే హౌ మచ్ టు గివ్, ఎంత ఇవ్వాలి దేవునికి అని మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం నేర్చుకుంటూ వచ్చాం. 16వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం మనం నేర్చుకుంటూ వచ్చాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఏంటంటే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటే తాను వర్ధిల్లిన కొలది. ఇక్కడ చూడండి, దశమ భాగం అనేది నీ మైండ్లోంచి తీసేసుకోవాలి. ఇప్పుడు కొత్త నిబంధనలు ఉన్నటువంటి వారు 10వ వంతని ఆ మైండ్ని తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ సమయంలో వాక్యం ఏం తెలియజేస్తుందో వాటిని మనం గ్రహించాలి. దాదాపుగా నేను ఇప్పుడు గూగుల్ మీట్లో 2 years నుంచి దాదాపుగా రన్ చేస్తున్నాను. ఏ రోజు కూడా ఆఫరింగ్స్ గురించి మాట్లాడలేదు. బట్ దేవుడు ఈ విషయాన్ని తెలియజేయమని చెప్పాడు. అందుకే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎలాంటి పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకుంటారో, ఈవెన్ దో నేను మీట్లో కానీ ఏ రీతిగా కూడా నేను ఆఫరింగ్స్ అడగను. మందిరంలో కూడా నేను ఇవ్వండి అని ఎక్కడ కూడా అడగను. వాళ్ళు ప్రేరేపింపబడి ఇస్తే స్టార్టింగ్లో తీసుకోకుండా ఉండేవాడిని, ఇప్పుడు తీసుకుంటాను. ఎందుకంటే అపోజిన పౌలు గారు ఒక మాట అంటారు, మీ లెక్కకు విస్తారమైనటువంటి దీవెనలు రావాలని మీకు తెలియజేస్తున్నాను అంటాడు. సంఘంలో బోధించాలి, బోధించకపోవడం కూడా తప్పే. కొన్నిసార్లు భయం వేస్తుంది, ప్రభా నేను బోధించలేదు ప్రభా ఇన్ని రోజులు, క్షమించు ప్రభా అని కొన్నిసార్లు నేను ఇలా అనుకుంటాను. ఆల్రెడీ దేవుడు క్షమించాలండి, నేను నార్మల్గా చెప్తున్నాను. కాబట్టి తెలియచేయాలి. కాబట్టి ఈ టాపిక్ నేను ఎన్నుకొని వాక్యంలో ఏమిందో దాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి ప్రభు సన్నిధిలో. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో తాను వర్ధిల్లిన కొలది అని మనం చూస్తున్నాం. 10% అని మన మైండ్లో తీసేసుకోవాలి. క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి నీవు నేను, మనం సంఘంగా ఉన్నటువంటి నీవు నేను, మనం అందరం కూడా, ఒకవేళ మన పేరెంట్స్ కానీ మనకు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా కావచ్చు, కానీ దశమ భాగం అనేటువంటిది ఒకవేళ సేవకుడు అలా బోధించినప్పుడు కూడా ఆ సందర్భం బట్టి అలా బోధిస్తున్నారే కానీ అయితే అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధి అంటే దశమ భాగం అనేటువంటిది మన మైండ్లోంచి తీసేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎలా అంటే తమ హృదయంలో నిశ్చయించిన కొలది. ఒకవేళ నీ హృదయంలో దశమ భాగమే నిశ్చయించుకున్నావు అనుకో, నేను 10% దేవునికి ఇవ్వగలను అంటే ఇవ్వు, పర్లేదు. ఒకవేళ 5% నేను ఇవ్వగలను నాకున్న స్థితిని బట్టి, కుటుంబం బట్టి అంటే ఇవ్వు. ఒకవేళ లేకుంటే నేను 3% ఇవ్వగలను, ఒకవేళ నా దగ్గర ఏం లేదు, నాకు ఇవ్వడానికి ఏం లేదు అని అనుకుంటే ఇవ్వక మాక. అయితే వాక్యంలో ఏముందో దాన్ని చూసుకుందాం, నీకున్నటువంటి దాంట్లో చూసుకుందాం. మాసిదోనియ సంఘం ఏ స్థితిలో ఉంటున్నది? వారు నిరుపేదలైన కూడా వారు ఇచ్చేటువంటి విషయంలో మంచిగా ఉంటున్నారు వారు. అందుకే వారు గురించి వాక్యంలో ఉంటున్నది. దేవుడు మరీ అంత దీనమైనటువంటి స్థితిలో మనల్ని పెట్టలేదండి. కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, తినడానికి ఫుడ్ ఇచ్చాడు, ఉండడానికి వసతి గృహం ఇచ్చాడు. అది రెంట్ హౌస్ అని కూడా పర్లేదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో తాను వర్ధిల్లిన కొలది ఇవ్వాలి, తమ హృదయంలో నిశ్చయించిన ప్రకారం మనం ఇవ్వాలి. దేవుడు సంతోషముగా ఇచ్చు వారిని ప్రేమిస్తుంటున్నాడు, ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమిస్తుంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో నువ్వు ఇచ్చేది కొంచెమైనా కూడా పర్లేదు, కానీ దేవుని సన్నిధిలో ఉత్సాహంగా దేవునికి ఇచ్చేటువంటి స్థితిలో ఉండాలి. నేను ఒక సెమినార్కి అటెండ్ అయ్యాను. ఆఫరింగ్స్ టైంలో వాళ్ళు ఎలా గంతులు వేస్తూ దేవుని సన్నిధిలో వచ్చారు కదా, ఫారినర్స్ అందరూ కూడా వచ్చారు ఆ మీటింగ్కి. ఎలా అంటే డ్యాన్స్ వేసుకుంటూ, గంతులు వేసుకుంటూ, ఎగురుకుంటూ ఆఫరింగ్స్ ఇస్తున్నారు. నాకు అస్సలు అర్థం అవ్వలేదు. అరే ఇటువంటి ప్యాటర్న్ ఏపీలో నేను తెలంగాణ ఇక్కడ ఎక్కడ కూడా నేను చూడలేదే. ఇప్పుడు నేను నేర్చుకున్నాను ఏంటంటే దేవునికి ఉత్సాహం ఇచ్చేవారంటే ఇదేనేమో సంతోషంగా ఇవ్వడం అంటే అనుకున్నాను. రియల్లీ నేను చాలా సంతోషించాను ఆ సమయంలో. ఇంకా వాళ్ళు ఏం చేశారు తెలుసా, వారు ఇచ్చేటువంటి విషయంలో వారికి ఉన్నటువంటి పర్సులు అక్కడ పెట్టేశారు. వారికి ఉన్నటువంటి ఈ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా అవి అక్కడ పెట్టేశారు, గోల్డ్ అక్కడ పెట్టేశారు. ఆ మీటింగ్కి స్వాతకు కూడా వచ్చింది. రియల్లీ చెప్పాలంటే ఆ మీటింగ్ అటెండ్ అవ్వడానికి మాకు దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ వెళ్దాం పదా అని చెప్పాను, వెళ్ళాము. దేవుడు ఇచ్చాడు, ఆ ఫీజెస్ అన్ని కూడా పే చేసాము. ఆఫరింగ్ వేయడానికి డబ్బులు లేవు అక్క దగ్గర. తన హృదయంలో ప్రేరేపణ వచ్చింది. నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తన దగ్గర ఉన్నటువంటి రింగ్ తీసి ఆఫరింగ్ వేసింది. వేసినప్పుడు చూడలేదు, కానీ మళ్ళీ లేదే అని అడిగినప్పుడు మళ్ళీ పోగొట్టుకున్నారని తిడతారు కదా, అందుకు చెప్పింది. నాకు ప్రేరేపణ వచ్చింది, దేవుడికి ఇచ్చాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన హృదయంలో నిశ్చయించిన కొలది మనం ప్రభు సన్నిధిలో ఇచ్చే వారంగా ఉండాలి. మన హృదయంలో మనము ప్రభువుకు ఇష్టపూర్వకంగా ఇవ్వాలి ఏం చేసినా కూడా.
ఒకడు ఏం చేసేవాడంటే అర్థం చేసుకోవడానికి చెప్తున్నా, కమలాపురంలో ఒక చర్చికి వెళ్ళేవాడు అనమాట. ఆ అబ్బాయి మన చర్చి కాదు, ఒక అబ్బాయి అనమాట. జస్ట్ సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ నవ్వుకోవడానికి చెప్తున్నాను. ఒక మాట చెప్పాలంటే ఫన్నీగా, చాలాసేపు నుంచి సీరియస్గా వింటున్నారు కదా. ఆ, ఏమైందంటే వాళ్ళ డాడీ డాడీ ఆ, నాకు ఈ కానుక ఇవ్వ డాడీ అంటే, సరేరా అని చెప్పి వాళ్ళ డాడీ ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చాడు. వాస్తవంగా జరిగింది చెప్తున్నాను. డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ డాడీ ఎక్కువ ఇచ్చాడు. వీడేం చేశాడంటే మిగతాదంతా కొనుక్కొని బయటికి వెళ్ళేసి మంచిగా తినేసి, వాడు బిలో 10th క్లాస్ ఉంటాడు అబ్బాయి. ఆఫరింగ్ ఉన్న మనీ అంతా కూడా, ఆ డబ్బులకి అంతా కూడా కొనుక్కొని మంచిగా తినేసి ఆ, చిన్న కాయిన్ రూపంలో వాడి చేతిలో పెట్టుకొని చర్చిలోకి వెళ్ళిపోయాడు. అప్పటికి ఆఫరింగ్స్ అన్ని పట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట. లోపలికి వెళ్ళిపోయారు. తర్వాత లాస్ట్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పిలుస్తున్నాడు, నో ఇట్రా 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 అనేసి పిలుస్తున్నాడు అన్నమాట. పిలిచి ఏం చేస్తున్నాడంటే అందరికి కనిపించేటట్లు వాడు ఏం చేస్తున్నాడంటే ఆ కాయిన్ వేసాడు అందులో. వీళ్ళ డాడీకి పిచ్చ కోపం వచ్చింది. అరే నేను వీడికి ఎంత ఇచ్చాను, వీడు ఎంత ఇస్తున్నాడు అనేసి. వాడు ఏం చేశాడంటే ఉన్నదంతా దేవునికి ఎంత ఇచ్చినా కూడా ఒకటే కదా, డాడీ ఇచ్చాడు, డాడీ ఏం చూడాడు కదా అనుకున్నాడు. ఇక్కడ మనం చూస్తే దాని గురించి ఏంటంటే చెప్పినప్పుడు చాలా ఫన్నీగా ఉండవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ వాడు ఏం చేసేవాడంటే అదంతా కూడా కొనుక్కొని దాంట్లో కొంచెం తీసుకొని వచ్చి ఇచ్చాడు. వాళ్ళ డాడీకి ఏమో వారం ఇలానే చేస్తున్నాడని తెలియదు, ఇచ్చినంత ఆఫరింగ్ చేస్తున్నాడని తెలుసు. కొన్ని సందర్భాల్లో మనం అలానే చేస్తాం ప్రభుకి ఇచ్చే విషయంలో. దేవుడు ఏమనుకోలే, దేవునిది కదా ఇక్కడ, ఏమనుకోలే. జక్క విషయంలో మనం చూస్తే అలానే అందరి దగ్గర పన్నులు వసూలు చేసుకుంటున్నాడు, కానీ మనోడు ఇచ్చేవాడు కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే జక్క అంటే అతను ఏ స్థితిలో కలిగి ఉంటున్నాడు మనం అక్కడ అర్థం చేసుకుంటే, అక్కడ దేవుడు తన యొద్దకు వెళ్ళాడు అంతే. దేవుడు ఏం అడగలేదు, తను మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో అన్యాయంగా ఎవరెవరి దగ్గర అయితే తీసుకున్నాడు తిరిగి అంతకు ఎన్నంతలు ఇస్తా అన్నాడు. 300, 200, 500, 600, 1000 అండి. చెప్పండి. ప్రైజ్ గాడ్. హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎన్నంతలు ఇస్తా అన్నాడు? మెసేజ్ చేస్తున్నారు ఏమైనా? కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే అన్యాయంగా సంపాదించానో అక్కడ తిరిగి రెట్టింపుగా మనం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ధారాళముగా అనేది పాయింట్ మనం చూస్తున్నాం. కావున ఇక్కడ పిసినితనంగా మనం ఇవ్వక దేవుని సన్నిధిలో ధారాళంగా ఇచ్చేటువంటి వారమై మనం ముందుకెళ్ళాలి. ఓకే, సమయం అవుతుంది. అయితే ఎవరెవరికి ఇవ్వకున్నటువంటిది అని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ఎంత ఇవ్వాలి అనేది మనం నేర్చుకున్నాం మనం ఇదివరకు. అయితే ఏ కానుకలు ఎవరెవరికి అని మనం చూస్తే మొదటి 2 వచనాలేమో సంఘానికి, సేవకునికి. అండ్ ఆఫరింగ్ టు చర్చ్ అండ్ ఆఫరింగ్ టు పాస్టర్. ఇక్కడ మనం చూస్తున్నాం మొదటి 2 వచనాలేమో సంఘానికి, సేవకునికి ఇవ్వాలి. 3వ ఆఫరింగ్ ఇక్కడ మనం చూస్తే పేదలకు ఇవ్వాలి. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే తాము వర్ధిల్లిన కొలది ఎవరికి ఇవ్వాలి? అదే రీతిగా ఏంటంటే తన హృదయంలో నిశ్చయించిన కొలది ఎవరికి ఇవ్వాలంటే సంఘానికి, సేవకునికి ఇవ్వాలి. అది ఎంతైనా కూడా కావచ్చు మన హృదయంలో. దశమ భాగం అనేది మన మైండ్లో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. 3వదిగా మనం అర్థం చేసుకుంటే ఈ యొక్క వాక్యం ప్రకారం పేదలకు ఇవ్వాలని మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము ఇదివరకు కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అయిపోలేదండి, సబ్జెక్ట్ ఉంది. ఇంకొక 10 minutesలో నేను క్లోజ్ చేస్తాను. ఎంత ఇవ్వాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. వారు ఎంత ఇచ్చారు క్రొత్త నిబంధనలో ఉన్నవారు కూడా మనం తెలుసుకోవాలి. క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి వారు ఎంత ఇచ్చారు ప్రభు సన్నిధిని మనం చూస్తే, సమయం లేదు కాబట్టి కొంచెం స్పీడ్ చెప్తున్నాను. సో వారు ఎంత ఇచ్చారు అని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో అపోస్తల కార్యం 11వ అధ్యాయం 29వ వచనము, అదే రీతిగా కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 45వ వచనం మనం చూస్తే తమ శక్తి కొలది వారు ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. 2వదిగా మనం చూస్తే సామర్థ్యము కంటే ఎక్కువ అని చూస్తుంటున్నాం. మొత్తం కూడా ఇచ్చేసారు. కొంతమంది ఉంటారు కదా, కొంతమంది అరే ఈ లోకంలో ఇదంతా కూడా ఏం ఉపయోగం లేదు నాకు, సో మేము మరణిస్తే కూడా ఏం తీసుకోలేను, సో ఉన్నదంతా కూడా దేవునికి ఇస్తాము అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారు, మొత్తం కూడా వారికి ఉన్న ఆస్తులు అన్నీ కూడా తీసుకెళ్ళి అపోస్తుల పాదములు ఎదుట పెట్టేవారు, దేవుని యొక్క సేవకులు ఎదుట పెట్టేవారు. ఈ లోకంలో మేము ఎంత జీవించినా కూడా మాకు ఇంకా ఏం కూడా ఉపయోగం లేదు అన్న రీతిగా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా
ఇదంతా కూడా తీసుకెళ్ళామనేటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఏం చేశారంటే మొత్తం అంతా కూడా వారి దగ్గర ఉంచినట్లుగా మనం చూస్తాం. మళ్ళీ చెప్తున్నాను, తమ శక్తి కొలది వారు ఇస్తూ వచ్చారు. కొత్త నిబంధన ప్రకారం సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారు, మొత్తం కూడా ఇస్తూ వచ్చారు. మనం ఎంత ఇస్తున్నాం అనేటువంటిది దేవునిపై మనకు ఉన్న ప్రేమ మరియు సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మనం ఎంత ఇస్తున్నాం అనేది దేవునిపై మనకున్న ప్రేమ మరియు సమర్పణ మీద ఆధారపడి ఉంటుంది. సేవకుడు చెప్పినాడని చేయకండి, విశ్వాసులు చెప్పినారని చేయకండి, లేకుంటే ఇలా చేయకుంటే ఖర్చు వస్తుంది, శాపం వస్తుంది అని చేయకండి. దేవుని మీద ప్రేమతో మనం చేయాలి. మనం చేసేది ఏదైనా కూడా కావచ్చు. మనం ఎంత ఇస్తామనేది ఇంపార్టెంట్ కాదు, దేవునిపై మనకు ఉన్నటువంటి ప్రేమ మరియు సమర్పణ మీద ఆధారపడి ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఓకే, ఫైన్. ఈ రెఫరెన్స్ అన్ని కూడా చదువుకుంటే వెళ్తే సమయం లేదు, కొంచెం స్పీడ్ వెళ్తున్నా, తర్వాత మీరు చదువుకోనండి, సమయం లేదు కాబట్టి. ఇక్కడ మనం చూస్తే డిట్రానమీ చాప్టర్ 16 వర్సెస్ 10 to 17 కూడా మనం చూస్తే, నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛ అర్పణను సిద్ధపరచవలెను. బైబిల్ గ్రంథంలో అర్పణలు ఉన్నాయి. వీలైతే మనం అందులో ఉన్నటువంటి కొన్ని విషయాల తర్వాత మనం నేర్చుకుందాం ప్రభు సన్నిధిలో. స్వేచ్ఛార్పణ లేవ్యకాండంలో, నిర్గమకాండంలో ఉన్న వచనాలన్నీ కూడా మనం ఒకసారి అర్థం చేసుకుందాం. బలుల గురించి మనం నేర్చుకుందాం. అయితే మనం అన్ని కూడా ఆ బలులు అర్పించవలసిన అవసరం లేదు, కానీ క్రైస్ట్ మన కొరకు అన్ని రీతిలో కూడా బలిగా అర్పింపబడ్డాడు. వాటి చేయని అవసరం లేదు. అయితే వాళ్ళు ఎలా చేసేవారు, మనం చేయని అవసరం లేదు. వాళ్ళు ఎలా జీవించారు, మనం ఎంత ధన్యులమో అది నేర్చుకుంటూ మరి ఇంకో టాపిక్ ఇంకొకసారి ఎప్పుడైనా కూడా మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. ఇక్కడ మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును కూడా తన శక్తి కొలది ఇయ్యవలెను అని పాత నిబంధనలు కూడా ఉంటున్నది ఈ మాట. వారు కూడా ఇలా చేశారు ప్రభు సన్నిధిలో. నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణను, నీ చేతన కానిది కాదు, నీ చేతనైనంతనే అని గుర్తుపెట్టుకోవాలి. అప్పు చేసి కాదు, విషయాలు గుర్తుపెట్టుకోవాలి. స్వేచ్ఛార్పణను సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది, నువ్వు చేసినటువంటి యొక్క పనులన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇవ్వవలెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున దేవుడు నిన్ను ఎంతగా దీవించాడో వాటిని బట్టి ప్రతి వాడును కూడా తమ శక్తి కొలది ఇవ్వవలెను. నా పర్సనల్ కమిట్మెంట్లో నేను ప్రభు కొరకు నేను దశమ భాగం ఇలా కాదు, కానీ దేవుడు నాకు అక్కడ నీడుని బట్టి నేను వాటిని ఫుల్ఫిల్ చేసేవాడిని. అది ఇంత అంత కాదు. దేవుడు నాకు ఎంత ఇస్తే ఫస్ట్ నా యొక్క నీడ్స్ కన్నా గాడ్స్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తూ వచ్చాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఎందుకు ఇవ్వాలి మనము అనేది కూడా తెలుసుకోవాలిగా. మనము ఇది వరకు మనం ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు, ఇలా మనం నేర్చుకుంటూ వచ్చాం కదా ప్రభు సన్నిధిలో. నెక్స్ట్ మనం నేర్చుకుందాం. ఇంకో స్లైడ్ మిస్ అయ్యింది. ఇక్కడ మనం చూస్తే ఎలా ఇవ్వకూడదు అనేది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ ఎందుకు ఇవ్వకూడదు కూడా మనం నేర్చుకుందాం, ఎలా ఇవ్వకూడదు కూడా మనం నేర్చుకుందాం. ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. అయ్యో సేవకులు ఇంత ప్రకటించారు, ఇంత ప్రకటింపకూడదు సంఘం ఎదుట చెప్తారు. అసలు ఆఫరింగ్ విషయంలో సంఘంలో అసలు మాట్లాడకూడదు. అంటే వీళ్ళు పలానా సహోదరుడు 1000 రూపాయలు ఇచ్చారు, పలానా సహోదరి 500 ఇచ్చారు, లేకుంటే పలానా సహోదరుడు 10,000 ఇచ్చాడు, ఇలాంటి మాటలు అసలే మాట్లాడకూడదు సంఘంలో. ఎందుకంటే నీ చేత్తో చేసినది నీ కుడి చేసినది ఎడమ చేయకూడదు, తెలియకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు అలా ఉండదు. సంఘ ప్యాటర్న్లో అనౌన్స్మెంట్ చేస్తారు, ఇంత ఇచ్చారు అంత ఇచ్చారని. చేయకూడదు, అలా తప్పు. దేవుని యొక్క వాక్యంలో ఎలా సెలవిస్తుందో దాన్ని మనం ఏం చేయాలంటే ఆ యొక్క వాక్యాన్ని నెరవేర్చాలి. మనం చెప్పకూడదు ఆ రీతిగా. కొంతమంది వారి స్తోమతను బట్టి వారు ఇవ్వలేరేమో, ఇవ్వలేని పరిస్థితిని బట్టి వాళ్ళు ఎంత సేమ్గా ఫీల్ అవుతారు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. అది దశమ భాగం కావచ్చు, సంఘం కొరకు ఇచ్చేటువంటిది ఏదైనా కూడా కావచ్చు. సేవకులు ఆ రీతిగా ప్రకటించకూడదు. విశ్వాసులు కూడా అలా చెప్పుకోకూడదు. నేను ఎంత ఇచ్చాను తెలుసా దేవుని సన్నిధికి, 5,000 ఇచ్చాను, నువ్వు ఎంత ఇచ్చా చెప్పు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటారు. నువ్వు ఎంత ఇస్తే ఏంటి? వారి హృదయంలో దేవునికి ఉన్న సంబంధం బట్టి వారిని ఆస్వాదించకొద్ది వాళ్ళు అంత ఇచ్చారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. కొంతమంది ఉంటారు బయట బోర్డు పెడతారు, చర్చి కన్స్ట్రక్షన్ విషయంలో స్టార్ట్ చేసిన తర్వాత ఎవరెవరు ఎంత ఇచ్చారు అవన్నీ కూడా బోర్డు ఉంటాయి అక్కడ. ఆత్మ సంబంధమైనటువంటి మందిరాల్లో ఇవన్నీ కూడా ఏవి ఉండవు.
మనం అస్సలే పాటించం ఇలాంటివన్నీ కూడా. ప్రభు కొరకు ఎంత దేవుడు ప్రేరేపిస్తే అంత ఇవ్వు, ఇంతే ఇవ్వాలని లేదు. ఒకవేళ ఇచ్చినా కూడా అది మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేసినట్టు ఇస్తే దేవునికి బ్లెస్సింగ్స్ ఇస్తాడు అని ఇలానే టీచ్ చేస్తాను నేను. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. సంఘం కూడా ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ వాక్యం ప్రకారము సనువుకుంటూ ఇవ్వకూడదు. దయచేసి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. అది ఎంతైనా కూడా కావచ్చు, సనుక్కుంటూ మనం దేవునికి ఇవ్వకూడదు. అది ఎంతైనా కూడా కావచ్చు, సనుక్కుంటూ కొనుక్కుంటూ మనం ఏది కూడా దేవునికి ఇవ్వని అవసరం లేదు. ఇచ్చినా కూడా ఉపయోగం ఉండదు. ఒక మాట చెప్పాలంటే సనుక్కుంటూ ఇవ్వకూడదు. రెండోదిగా మనం చూస్తే బలవంతంగా ఇవ్వకూడదు. అరే సేవకులు చెప్పారు నా దగ్గర లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు, సరే ఏదో ఒకటి చేద్దాంలే అన్న రీతిగా మరి బలవంతంగా ఇవ్వకూడదు. నీకు దేవుడు ఎంతైతే ప్రేరేపిస్తాడో అంత ఇవ్వు. సనుక్కుంటూ ఇవ్వకమాక ప్రభువుకు, సేవకునికి. నువ్వు ఎక్కడైతే ఆత్మీయంగా బలపడుతున్నావో, ఎవరైతే నీకు ఆత్మీయ తండ్రిగా ఉంటున్నారో వారికి ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే సపోర్టెడ్గా ఉండాలి మనం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఈ రెండు విషయాలు చాలా ఇంపార్టెంట్. ఎలా ఇవ్వకూడదో మనం నేర్చుకుంటూ వచ్చాం. తర్వాత మనం చూస్తే ఎందుకు ఇవ్వాలి, ఇది ఒక పెద్ద సమస్య అందరికి కూడా. ఎందుకు ఇవ్వాలి బ్రదర్ ఆఫరింగ్స్? దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చాడు కదా, మనం కలిగి ఉండాలి కదా. ఒకటి చెప్పాను కదా, ఒక సేవకుడు ఇలా అన్నాడు, నేనే ఆఫరింగ్ అన్నాడు దేవునికి. అరే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనలందరినీ కూడా ఆ దేవుడు యొక్క రీతిగా ఈ యొక్క వాక్యాలన్నీ కూడా చేస్తున్నారు, అందరూ కూడా చేయాలి, బిలీవర్స్ మాత్రమే కాదు అని మనం అర్థం చేసుకుంటే ప్రభు సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ఈవెందో నేను ఆఫరింగ్స్ నా ఆత్మీయ తండ్రికి ఇస్తాను, నా ఆత్మీయ తండ్రి మరి వాళ్ళ ఆత్మీయ తండ్రికి ఇస్తాడు. ఇది ఒక ప్యాటర్న్. వర్ధిల్లిన కొలది నాకు దేవుడు ఎంత శాలరీ ఇస్తాడో అందులో నేను వర్ధిల్లిన కొలది దశమ భాగం అని కాదు, కానీ దేవుడు నా హృదయంలో నిశ్చయించిన కొలది ఇస్తాను. దశమ భాగం కన్నా ఎక్కువే ఇస్తాను. నేను ఓపెన్ హార్ట్తో చెప్తున్నాను మీకు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో దేవునికి వెళ్ళిన తప్పేంటండి? దేవుడే కదా మనకు ఈ కృప అనుగ్రహించుకోకపోతే మనం అసలు ఇటు స్థితిలో ఉండేవాళ్ళమా? ఒకవేళ మీరు అనుకుంటూ ఉండవచ్చు, ఇంకా నాకు సమయం లేదు బ్రదర్, ఇంకా నేను సంపాదించలేదు. సంపాదించినప్పుడు ఇలా ఉండు, ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. మన గ్రూప్లో ఉన్న ఒక సహోదరుడికి ఒక వాక్యం వచ్చింది, నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లే ఉంటుందని చెప్పారు వాక్యంలో. ఎవరో కాదు, మనీకి వాగ్దానం వచ్చింది ఇయ్యారు, పెళ్లి కాలేదే. మరి ఎలా ఆ వాక్యం నెరవేర్చబడుతుంది? దేవుడు వాగ్దానం ఇచ్చాడు, దాన్ని నమ్మినప్పుడు రానున్న దినాల్లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆ వాగ్దానం తన జీవితంలో నెరవేర్చబడుతుంది. మొన్న ఆ వాక్యం చదువుతున్నప్పుడు మళ్ళీ గుర్తొచ్చి మెసేజ్ చేశాను. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభుత్వం ఏదైనా కూడా దేవుడు వాగ్దానం ఉంటే అది ఇప్పుడే అని కాదు, కానీ మన హోల్ లైఫ్లో దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. కాబట్టి వాటిని గుర్తుపెట్టుకోవాలి మనం ప్రభు సన్నిధిలో. ఎందుకు ఇవ్వాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇవ్వాలంటే చెప్పండి, ఎవరైనా కూడా అన్మ్యూట్ చేస్తారుగా. మై గాడ్, ఆల్మోస్ట్ ఐ హ్యావ్ ఓన్లీ 15 minutes. ఇంకా ఒక 4-5 slides ఉన్నాయండి, క్లోజ్ చేసుకుందాం. త్వరగా కొంచెం స్పీడ్గా చెప్తాను. ఎందుకు ఇవ్వాలో చెప్పండి. ఎవరైనా కూడా కొత్త నిబంధన ప్రకారం ఎందుకు ఇవ్వాలని మనం నేర్చుకుంటూ వచ్చాం, లేకుంటే పాత నిబంధన ప్రకారం అయినా కూడా ఎందుకు ఇవ్వాలి అసలు దేవునికి చెప్పండి. ఎందుకు ఇవ్వాలి అసలు కానుకలు అనేవి? ఎందుకు మనం టైప్స్ ఇవ్వాలి, ఆఫరింగ్స్ ఇవ్వాలి? బ్లెస్ అయిన కొలది అన్నారు. ఇది వరకు మనం నేర్చుకున్నాం, ఎలా ఇవ్వాలనేది నేర్చుకున్నాం. అయితే ఎందుకు ఇవ్వాలనేది పాయింట్. మనం ఇది కూడా తెలుసుకోకుండా మనం ఆఫరింగ్స్ ఇస్తే ఏం ఉపయోగం ఉండదు. ఏదో అడిగారు ఇచ్చాము, లేకుంటే వాక్యం ఉంది ఇచ్చాం, అలాంటివి ఉంటుంది ఫీలింగ్స్. సింపుల్గా జస్ట్ అర్థం చేసుకోవడానికి చెప్తాను. ఎవరైనా మీకు హెల్ప్ చేస్తే మీరు ఏం చెప్తారు? థ్యాంక్ యూ అని చెప్తారు. ఏమని చెప్తారండి? కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని చెప్తారు స్టైల్గా కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒక పెన్ ఇచ్చిన వారికి థ్యాంక్స్ చెప్తున్నావు, లేకుంటే ఒక చిన్న హెల్ప్ చేసిన వారికి థ్యాంక్స్ చెప్తున్నావు. దేవునికి కూడా నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు ప్రభుకి ఇచ్చేటువంటి విషయంలో కృతజ్ఞత కలిగి ఇస్తున్నావు అనేది పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేస్తున్న మేలులో దేన్ని మరవకూడదంటే దేవుడు చేసిన మంచి విషయాలే కాదు, ఇవి కూడా అన్నీ కూడా. కీర్తన 103వ అధ్యాయంలో ఉన్న రీతిగా. ఓకే, సమయమే లేదు కాబట్టి నేనే స్పీడ్గా చెప్తున్నాను, ఒక పాయింట్ కాదు. ఇక మనం చూస్తే 4 points. ఈ 4 points మన హృదయంలో ఉండాలి. దేవునికి ఎందుకు ఇవ్వాలనే పాయింట్ మనం చూస్తే ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనం చేస్తాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం 11, అదే రీతిగా 9, 13. ఈ 4 పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ మన లైఫ్లో. మనం ఇస్తే ఎందుకు ఇవ్వాలి అంటే ఇచ్చినప్పుడు కృప విస్తరింపబడుతుంది. మన జీవితాల్లో కృప అనేటువంటిది విస్తరింపబడుతుంది. రెండవదిగా మనం చూస్తే నీతి ఫలము వృద్ధి పొందుతాము.
నీతి ఫలము వృద్ధి చెందుతాం, మనం వృద్ధి పొందుతాం. మనం నీతిమంతులుగా ఉన్నాం. అందరూ కూడా నీతిమంతులే. నువ్వు ఆఫరింగ్ ఇచ్చినా ఆఫరింగ్ ఇవ్వకపోయినా నీతిమంతుడివే. అందరం కూడా బలం కలిగి ఉన్నాం. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్, పెన్ను మోయడానికి బలం అవసరం లేదండి. మనకున్న చిన్న సామర్థ్యం చాలు ఒక పెన్ను మోయడానికి. అందరికి కూడా బలం ఇచ్చాడు, అటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ బలం మోయాలంటే ఏం చేయాలి? మనం వృద్ధి పొందాలి, బలం పొందుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం? మంచిగా తింటాము. సో అన్నిటి కూడా వేటినైనా కూడా మనం ఎత్తే కెపాసిటీ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక్కడ కూడా మనం చూస్తే అందరూ కూడా నీతిమంతులే. దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా, నమ్మినా నమ్మకపోయినా దేవుని విశ్వసించినప్పుడు నీతిమంతులుగా అవుతారు. ప్రభు సన్నిధిలో కృపచేత రక్షింపబడ్డాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, నీతి ఫలము వృద్ధి చెందుతుంది. రెండోదిగా మనం చూస్తే, మూడోదిగా మనం ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. దేవునికి మనం ఏం చేస్తున్నామంటే థ్యాంక్స్ చెప్తుంటున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఇంకేంటంటే ఇతరులు కూడా దేవుని మహిమపరుస్తారు అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి, మనం చేసేటువంటి విధానం బట్టి. ఈ 4 విషయాలు మన జీవితంలో, ఇవి కన్నా మనకు ఆలోచన లేకుండా మనం ఇచ్చినామనుకో, ఊరికి ఇచ్చామంతే, వాక్యం చెప్పింది ఇచ్చామంతే. దానివల్ల ఉపయోగాలు ఏం మనం గుర్తులు లేకోకుండా, ఆలోచన లేకోకుండా ఉంటే మనము ఏమి ఉపయోగం ఉండదు. కాబట్టి చేసేటువంటి మన జీవితాల్లో కృప విస్తరింపబడుతుంటున్నది, నీతి ఫలము వృద్ధి పొందుతుంటున్నది, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లింపబడుతుంటున్నాయి, ఇతరులు దేవుని మహింపరుస్తారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేటువంటి ఈ క్రియల ద్వారా, అది ఏదైనా కూడా కావచ్చు. ఉన్నటువంటి ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాను కదా, వీటన్నిటిలో కూడా. కాబట్టి అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో ఎవరికి ఇవ్వాలనేది పెద్ద సమస్య. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలనేది కూడా పెద్ద సమస్య. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వారు, న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి వారు, ప్రతి ఒక్కరు కూడా ఈ 3 చేశారు. ఎవరికి? సేవకునికి, సంఘానికి, పేదలకు. కొత్త నిబంధనలు ఉన్నటువంటి వారు కూడా సేవకునికి, సంఘానికి, పేదలకు. సేవకులకి పాత నిబంధనలు ఎంత % ఇచ్చేవారు? 10% ఇచ్చేవారు. సంఘానికి ఎంత % ఇచ్చేవారు? 10% ఇచ్చేవారు. పేదలకు ఎంత % ఇచ్చేవారు? 3.33 కదండి, అంత % ఇచ్చేవారు. కొత్త నిబంధన ప్రకారం సేవకునికి ఎంత ఇవ్వాలి? 10% కాదు. సంఘానికి ఎంత ఇవ్వాలి? 10% కాదు. పేదలకు ఎంత ఇవ్వాలి? 10% కాదు. నీ హృదయంలో నిశ్చయించిన కొలది. మళ్ళీ ఇంకా బిఫోర్ అక్కడ నోట్ చేసుకున్నవి మీరు నేర్చుకున్నవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోండి, కొత్త నిబంధన ప్రకారం ఎలా చేయాలో. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాధ ఏంటంటే, స్థానిక సంఘాలను గుర్తించరు, ఎక్కడెక్కడికో పంపిస్తుంటారు టీవీ ప్రోగ్రామ్స్కి, వాటికి వీటికి. చాలా బాధాకరమైన విషయం ఇవన్నీ కూడా. స్థానికంగా ఉన్నటువంటి సేవకుని మనం గుర్తించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సేవకునికి ఇవ్వాలనేది కూడా ఇది ఒక పెద్ద డౌట్స్ అనమాట క్రిస్టియన్గా ఉన్న వారికి. ఒకసారి ఒక సహోదరుడు కాల్ చేశాడు, చెప్తున్నాను చూడు అర్థం చేసుకోవడానికి. ఒక 2 విషయాలు చెప్తాను. ఒకటి ఏంటంటే, దాదాపుగా మోర్ దాన్ 100 పీపుల్ వరకు ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకున్నాడు సేవకునితో. అన్న నాకు ఇదే నా ఏజ్ అయిపోతుందన్న, ఇదే అన్న నాకు లాస్ట్ ఛాన్స్ అన్న, ప్రేయర్ చేయండి అన్న అని చెప్పాడు సేవకునికి, ఆత్మీయ తండ్రికి, అన్నకి. సరే దేవుడు ఇస్తాడు, నమ్ము, ఆయనకి దేవుడు ఇస్తాడనేసి అన్న ప్రొఫెసీ చేశాడు. ప్రొఫెసీ చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ భయంతో మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ ప్రేయర్ చేశాడు, భయపడకు, దేవుడు నీకు జాబ్ ఇస్తున్నాడు అని చెప్పాడు. అక్కడున్న వారందరిలో కూడా దేవుడు హెచ్చించి తనకి ఉన్నటువంటి ఆఖరి యొక్క అవకాశం అనమాట ఆ జాబ్ అనేటువంటిది దేవుడు బ్లెస్ చేశాడు. బ్లెస్ చేసినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో తనకున్నటువంటి 10% తీసి, అన్న మీకు సగము నా సేవకునికి సగం ఇస్తానన్నా అని చెప్పాడు అన్నకి. 1 month అయినా శాలరీ వస్తుంది కదండి, వచ్చిన దాంట్లో మీకు సగము సేవకునికి సగం ఇస్తానన్నా అని చెప్పాడు. అన్న చెప్పాడు, ఆఫరింగ్ని డివైడ్ చేయమాక, నీకు ఎంతైతే దేవుడు ఇచ్చి ఉంటున్నాడో. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి మనం చెప్తున్నాను. పాత నిబంధన ప్రకారం మనం అర్థం చేసుకుంటే 10% ఉంది కదా, మనం అనుకుంటాం కదా, నువ్వు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నావో అది సేవకునికి ఇవ్వు. స్థానికంగా నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ సేవకునికి ఇవ్వు. సేవకునికి ఇవ్వు. దేవుడు అక్కడ నీకు పరిపూర్ణంగా నువ్వు అక్కడికి ఇచ్చిన తర్వాత దేవుడు నీకు మళ్ళీ ప్రేరేపణ ఇస్తే, అక్కడ చేసిన తర్వాత ప్రేరేపణ ఇస్తే ఇక్కడ కూడా హెల్ప్ చేయి. నాకు చేసి నీ స్థానిక సంఘానికి ఇవ్వకోకుండా ఉండకూడదు, ఇలా తెలియజేశాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో ఏంటంటే, ఎవరికి ఇవ్వాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇస్తూ కూడా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవాలని చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్లో దేవుడు ఇచ్చాడు, ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీరు ఎంత బ్లెస్ అవుతున్నారో మీకు తెలుసు. దేవుని సన్నిధిలో ఇక్కడ కూడా మీరు ఆఫరింగ్స్ ఇవ్వాలని అనుకుంటే ఇవ్వచ్చు, మీ హృదయంలో నిశ్చయించుకోవాలి. అది ఎంత అని కాదు,
ఎంత అని కాదు. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో. ఒకవేళ మీరు ఇక్కడ బ్లెస్ అవుతున్నారనుకో, అక్కడ చేస్తూ ఇక్కడ కూడా చేయవచ్చును. అక్కడ చేయకుండా ఇక్కడ చేయకూడదు. దయచేసి అర్థం చేసుకోండి ప్రభు సన్నిధిలో. అక్కడ చేస్తూ ఇక్కడ చేయాలి, ఇక్కడ చేస్తూ అక్కడ చేయకుండా ఉండకూడదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని మనం నెరవేర్చాలి. అయితే సంఘానికి, ఏ సంఘానికి ఇవ్వాలనేది కూడా ఒక పెద్ద సమస్య. పెద్ద స్పీకర్ ఆయన ఎంత పరిచయం చేస్తున్నాడు తెలుసా? అందుకే అక్కడ పంపిస్తున్నాను బ్రదర్. స్థానికంగా చిన్న స్పీకరే కావచ్చు మీ సేవకుడు, నీకోసం ప్రార్థన చేస్తున్నాడు. ఆ పెద్ద స్పీకర్కి నువ్వెవరో తెలియదు. ఆ పెద్ద స్పీకర్ నిన్ను ఎప్పుడు కూడా చూడలేదు. ఆ పెద్ద స్పీకర్ ఎప్పుడు కూడా నిన్ను గుర్తించలేదు. నీ కొరకు కన్నీరు కలిసి ప్రార్థన చేయలేదు. ఒకవేళ టీవీ ముందుకు వచ్చి ప్రార్థన చేశాడేమో నీకోసం అని కాదు, అందరి కోసం చేస్తారు కదా, ఏకీవించిన వారి నిమిత్తం అని. ఒకవేళ నీకు జ్వరం వస్తే టీవీలో ఉన్న స్పీకర్ నీ దగ్గరికి రాడు. ఒకవేళ నీకు ఏదైనా కూడా అనారోగ్యం వచ్చినప్పుడు టీవీలో ఉన్న స్పీకర్ రాడు. ఎవరు వస్తారు? స్థానికంగా ఉన్నటువంటి సేవకుడు వచ్చి నీ బాగోగులు తెలుసుకుని నీకోసం కన్నీరు గార్చి ప్రార్థన చేసి నీకోసం ఉండి నీకు ఆత్మీయంగా నేను నడిపిస్తూ ఉంటాడు. దయచేసి అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఎవరికి ఇవ్వాలనేది పెద్ద సమస్య ఈ సమయం. ఇప్పుడు అనేక రకరకాలుగా ఆలోచనలు కలిగి ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. పేదలకు కూడా ఎవరికి ఇవ్వాలి అంటే అది కూడా ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు. స్క్రీన్ షాట్ తీసుకోండి, త్వరగా సమయం లేదు. చూస్తే ఏ సేవకునికి ఇవ్వాలి? మనము స్థానిక సేవకునికి ఇవ్వాలి. ఏ సంఘానికి ఇవ్వాలి? మనము స్థానిక సంఘముకి ఇవ్వాలి. ఏ పేదలకు ఇవ్వాలి? మనము స్థానిక సంఘములో ఉన్నటువంటి పేదలకు, అవసరతలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలి. మనం బయట వాళ్ళకి ఇవ్వకూడదని కాదు. ఫస్ట్ ప్రియారిటీ అనేటువంటిది నీకున్నటువంటి సేవకునికి ఇవ్వాలి. రెండవదిగా ఏంటంటే నీకున్నటువంటి స్థానిక సంఘానికి ఇవ్వాలి. మూడవదిగా ఏంటంటే నీ స్థానికంలో ఉన్నటువంటి ఆ సంఘాల్లో ఉన్నటువంటి పేదలు ఉంటారే కొంతమంది, వారికి నువ్వు చేయాలి. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి చేస్తూ దేవుడు నీకు ప్రేరేపణ కలగజేస్తే ఇతరులు కూడా ప్రోత్సహించండి. నేను చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. ఇవి చేయకోకుండా ఇతరులను ప్రోత్సహించకండి. ఎందుకంటే నీ ఆత్మను కాయుచున్నటువంటి నీ యొక్క ఆత్మీయ తండ్రిని సంతోషపరచాలి. నీ ఆత్మలు కాయుచున్నటువంటి యొక్క స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క సేవకునికి ఏం చేయాలంటే మీరు వాటిని చెల్లించి, ఎందుకంటే మీ ఆత్మలు కాయుచున్నారు కాబట్టి అని వారికి ఇవ్వాలని, మంచి పదార్థంలో అన్ని కూడా ఇవ్వాలని వాక్యంలో ఉంది. మంచి పదార్థం అన్నీ కూడా, నువ్వు తినే ఆహారము, నువ్వు ఉండేటువంటి ఆ ఇండ్లు, లేకుంటే నువ్వు తీసుకున్నటువంటి ఇక డ్రెస్ కావచ్చు, నువ్వు ఏం చేసినా కూడా నీ సేవకుడు నీకు గుర్తు రావాలి. ఏం చేసినా కూడా గుర్తుకు రావాలి. అది ఏదైనా కూడా కావచ్చు ప్రభు సన్నిధిలో. అర్థం చేసుకోవడం చెప్తున్నాను, నేను గొప్ప చెప్పుకోవడం కాదు. నా సేవకుడికి మొబైల్ లేదండి, అప్పుడు ఉంది కానీ పగిలిపోయింది. నేనేమో కొత్త మొబైల్ కొనుక్కున్నాను, రెడ్మీ Note 5 Pro కొనుక్కున్నాను. నా సేవకునికి మొబైల్ లేదు. నా సేవకుడిని నేను చెప్తున్నాను, ఈ కానుకలుగా ఇవి కాకుండా మళ్ళీ అంటే ఎంతని కాదు, ప్రత్యేకమైనటువంటి స్థితిలో సేవకుని గుర్తించాలి అన్ని విషయాలు అని చెప్పాను కదా. మంచి పదార్థాలను సమస్తం అని చెప్పాను కదా. నాట్లో ఉండి తీసుకునే ఆహారం ద్వారా కాదు, అన్ని విషయాల్లో కూడా. జస్ట్ చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి. నేను ఎవరు చెప్పుకోండి, నేను చేసుకోండి. సందర్భం వచ్చింది కాబట్టి మీరు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. Note 5 Pro మొబైల్ కొనుక్కున్నాను, రెడ్మీ. నా సేవకునికి మొబైల్ లేదు. బాధ వేసింది. అరే నేను తీసుకున్నాను, నా సేవకునికి మొబైల్ లేదు కదా, నేను కలిగి ఉన్న దానికన్నా ఇంకా మంచిది కొనిపించాలనేసి ఒక ఆలోచన వచ్చింది నాకు. కొనిపించాను, ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? నా స్వార్థం కోసం అని కాదు. నా సేవకుని నేను గుర్తించాను. ఎవరిని గుర్తించాను? స్థానిక సేవకుని గుర్తించాను. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ప్రభు సన్నిధిలో మనకున్నటువంటి అన్ని విషయాల్లో కాదు, కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. సేవకుడు కొన్నిసార్లు తినడానికి ఆహారం ఉండదు. ఏం చేయాలి? తీసుకెళ్ళి ఇవ్వాలి వాళ్ళకి. ఆహారం మాత్రమే కాదు, ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి నీడ్స్ కూడా మనం ఫుల్ఫిల్ చేసే వరంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరికి? స్థానిక సంఘాలకి ఇవ్వాలి. ఎవరెవరో చేస్తున్నారు, బయట టీవీలో చేస్తున్నారు, న్యూస్లో చేస్తున్నారు, వాళ్ళ నెంబర్స్ ఇస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేద్దామని కాదు. అలా చేయకూడదని నేను చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్థానిక సేవకుని గుర్తించాలి, స్థానిక సంఘాన్ని గుర్తించాలి, స్థానికంగా ఉన్నటువంటి పేదలను గుర్తించాలి, సంఘంలో ఉన్నటువంటి వారిని. ఈ మూడు కూడా చేస్తే ఏంటంటే తర్వాత మనందరికి కూడా మనం చేసే వారంగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో గుర్తుపెట్టుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నాట్ ఓన్లీ 1 or 2 things, సో మెనీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒకవేళ మనం మంచిగా డ్రెస్ కొనుక్కుంటున్నామా, ఒకవేళ సేవకులు కూడా మనం గుర్తించాలి. సేవకురాలు కానీ వాళ్ళకి వరకు ఉన్న పిల్లలు కానీ గుర్తుపెట్టుకొని వారు కూడా మనకు ఇచ్చిన దాంట్లో మన హృదయంలో నిశ్చయించిన కొలది వారు కూడా మనం సపోర్ట్ చేసే వారంలో మనం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్స్ టైంలో బట్టలు కొనుక్కుంటారు, వారిని కూడా గుర్తించాలి. మనము వారిని కూడా గుర్తించాలి.
ఇలా అన్నీ కూడా మనం చేసే వారంగా ఉండాలి. నేను గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి పండుగకు కొత్త బట్టలు కొనుక్కోవడం స్టాప్ చేశాను. ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి మూడో పాయింట్‌ని బట్టి. నేను ఏదైతే కొనుక్కుంటున్నానో ఆ డబ్బులు నేనేం చేశానంటే, ఎవరైతే ఇట్టి స్థితిలో ఉంటారో వాళ్ళకి చేస్తూ వచ్చాను. అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను, గొప్పగా అని కాదు. నేను ఏ డ్రెస్‌కైతే నేను డబ్బులు పెడుతున్నానో, ఆ డబ్బులు ఎంతైతే అవుతున్నాయో వాటిని నేను ఇతరులకు హెల్ప్ చేసేది. కొత్త బట్టలు వేసుకుంటేనే కాదు పండగ. చాలామంది ఆ సొడ్డుతో ఏంటంటే మందిరానికి కూడా పోరు. కొత్త బట్టలు వేసుకుంటేనే అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రభు సన్నిధిలో మనం చేసేది ఏదైనా కూడా కావచ్చు, కానీ ప్రభువుకు చేసినట్టుగా చేయాలి. అన్నీ ఏది చేసినా కూడా. అయితే ఇక్కడ మనం చూస్తే ప్రభు సన్నిధిలో మనం అందరినీ కూడా స్థానిక సేవకుని, స్థానిక సంఘాన్ని, స్థానిక సంఘంలో ఉన్నటువంటి పేదలను గుర్తిస్తూ తదుపరి ఒకవేళ టీవీ ద్వారా కావచ్చు, లేకుంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా కావచ్చు, ఒకవేళ మీరు బ్లెస్ అవుతున్నట్లయితే, రియల్లీ మీరు బ్లెస్ అవుతున్నట్లయితే మీరు సహకరించవచ్చును. ఇక్కడికి పంపిమని చెప్పకూడలేదు, అక్కడికి పంపిమని చెప్పట్లేదు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం నేర్చుకుంటూ వస్తుంటున్నాం ప్రభు సన్నిధిలో. విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరట మనం చేస్తుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా అయితే బైబిల్లో ఇచ్చినటువంటి వారిని 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఉంటున్నాయి. బైబిల్ ప్రకారం ఇచ్చినటువంటి వారికి ఇచ్చినటువంటి దాన్ని 3 భాగాలుగా విభాగిస్తే దానికి 3 విభాగాలుగా విభజించుకోవాలి. ఎవరెవరికి అనేది గుడితే అన్న అన్నీ ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా మన పరిస్థితి ఏందన్నా, మన ఫ్యామిలీ ఏంటి, లేకుంటే మా కుటుంబం ఏంటి, పిల్లలు ఏంటి అనుకుంటే దానికి కూడా ఆన్సర్ ఉంది బైబిల్లో. సగం కాదు, అన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మనం చూస్తే స్థానికంగా మరి ఎవరికి ఇవ్వాలంటే మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇవ్వడానికి లేకుంటే సంఘానికి ఇవ్వవలసినది ఇచ్చిన తర్వాత నచ్చిన వారికి ఇచ్చుకోవచ్చు. అది ఎవరైనా కూడా కావచ్చు. సంఘానికి ఇచ్చిన తర్వాత నచ్చిన వారికి ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకోని చెప్తున్నా. నా ఆత్మీయ తండ్రి, నాకున్న సేవకుడు, నేను అక్కడ రక్షింపబడి అక్కడే బాప్టిజం తీసుకుని అక్కడే పరిచయం చేస్తూ అక్కడే దేవుని స్థలంలో ముందుకు వెళ్తుంటున్నాను. నాకు ఏదైనా కూడా చేస్తే ఫస్ట్ స్థానిక సంఘానికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కడైనా సమ్వేర్ జాబ్ చేస్తూ లేకుంటే ఇంకోటి ఏదైనా చేస్తున్నట్లయితే అక్కడ నేను కొంతకాలం వరకు అక్కడ ఉన్నట్లయితే నా సేవకునికి అక్కడ చేస్తూ ఇక్కడ నేనంటే స్థానికంగా ఎక్కడైతే వెళ్తున్నానో, ఇక్కడ ఆత్మీయంగా వెళ్ళబడుతున్నానో అక్కడ కూడా ఇవ్వాలి. అక్కడ కూడా దశమభాగం ఇవ్వని చెప్పట్లేదు, ఏదైనా కూడా కావచ్చు మన హృదయంలో నిశ్చయించిన కొలది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి సంఘము యొక్క స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా స్థానిక సంఘానికి ఇవ్వాల్సినది ఇచ్చిన తర్వాత నచ్చిన వారికి ఇచ్చుకోవచ్చండి. ఈరోజు మనం చూస్తే అందరూ కూడా ఏంటంటే నచ్చిన వారికి అందరికీ ఇచ్చుకుంటుంటున్నారు, స్థానికంగా ఉన్నటువంటి వారిని గుర్తించలేకపోతుంటున్నారు. ఇది ఈ రీతిగా మరి వాక్యం సారము మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరెవరు నీ కొరకు ప్రార్థన చేయరండి. ఎవరెవరు వాళ్ళందరూ కూడా నీ యొక్క స్థితిని చూడరు. నీకు బాగలేకుంటే వచ్చి నీ కోసం ప్రార్థన చేయరు, లేకుంటే నీ దగ్గరకు వచ్చి వారు పరామర్శించరు, లేకుంటే నీ బర్త్డేస్ కానీ లేకుంటే నీ మ్యారేజెస్ కానీ వాళ్ళందరూ వచ్చి చేయరు. కలిమిలో లేమిలో అన్ని విషయాల్లో కూడా స్థానిక సేవకుడు నిన్ను అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని నీ కొరకు ప్రార్థన చేస్తారు, నీ కుటుంబాలు దర్శిస్తారు, నీ బాగోగులు తెలుసుకుంటారు, నీ భవిష్యత్తు గురించి ఆలోచన కలిగి ఉంటారు వారు. అందరని నేను చెప్పట్లేదు. నిజముగా ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతున్నటువంటి ప్రతి సేవకుడు కూడా ఇట్టి అలవాటు కలిగి ఉంటాడు. నీ కొరకు ఒక ప్రత్యేకమైన భారాన్ని కలిగి ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి ప్రభు సన్నిధిలో. పాత నిబంధనలో యాజకుడు ఏఫోదును ధరిస్తాడు. ఇకున్నటువంటి ఏఫోదులో 12 గోత్రములు, ఉన్నటువంటి రత్నముల గురించి మనకు తెలుస్తుంది. ఎప్పుడు కూడా సంఘం అనేటువంటిది సేవకుని కళ్ళ ముందు ఉంటుందండి. మన కళ్ళ ముందు కూడా సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, నీడ్స్ అన్ని కూడా ఉండాలి. నీడ్స్ అవన్నీ కూడా మనం అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. సంఘంలో ఒకవేళ బల్బు కాలిపోయింది అనుకో, సంఘంలో ఒకవేళ ఆ బల్బు వెళ్ళకోకుండా ఉన్నట్లయితే, మన ఇంట్లో కరెంటు పోయినా అనుకో, బల్బు పని చేయకుంటే ఎంతసేపు వితిన్ సమ్ సెకండ్స్ కావచ్చు, లేకుంటే హవర్స్ కావచ్చు, డేస్ కావచ్చు, ఏం చేస్తాం, తెచ్చి వేసేసుకుంటాం. ఇంట్లో గడియారంకి బ్యాటరీ అయిపోతే ఏం చేస్తారు, వేసుకుంటారు. మందిరంలో కూడా గుర్తించాలి మనం. స్థానిక మందిరంలో స్థానిక సేవకుని గుర్తించాలి మనం. అట్టి స్థితిలో మనం ముందుకు వెళ్ళాలి. అయితే బైబిల్ ప్రకారం దేవుడు ఇచ్చినటువంటి 3 విషయాలు తెలియజేసి నేను క్లోజ్ చేస్తాను. ఏంటంటే ఇక్కడ మనం బైబిల్ ప్రకారం దేవుడు ఇచ్చినటువంటి దాన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. ఏంటంటే ఆ 3 కూడా మనకు, దేవునికి, ఇతరులకు. మనకు అంటే మరి దేవుడికి ఇచ్చిన కొలది దాంట్లో కొంచెం దాచుకో, సేవింగ్ చేసుకో, మంచిదే. ఒకవేళ బిడ్డల భవిష్యత్తు కొరకు కావచ్చు, లేకుంటే ఇలా కావచ్చు, అవి చేస్తూ నేను చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మన కొరకు సిద్ధపరచుకోవచ్చు 3 భాగాలు. రెండోది ఏంటంటే దేవుని కొరకు, సేవకునికి, సంఘానికి. ఇతరుల కొరకు, పేద స్థితిలో ఉన్నటువంటి వారికి. బైబిల్ ప్రకారం దేవుడు ఇచ్చిన దాన్ని 3 భాగాలుగా విభజించుకోవచ్చు. చేసే దాంట్లోనే 3 భాగాలని చెప్పట్లేదు నేను.
అయితే చేసే ప్యాటర్న్లో 3 రకాలుగా మనము ఈ రీతిగా మనం విభజించుకోవచ్చు. ఓల్ బైబిల్ అంతట్లో కూడా మనకు, దేవునికి, ఇతరులకు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు మనం ఇలా చేసుకోవచ్చు అని మనం చూస్తే, మనకు, దేవునికి డైలీ, వీక్లీ, మంత్లీ మనం చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమందికి రోజువారీ కూలి ఉంటుందండి. మా నాన్న గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను ఈ సమయంలో. ఎందుకంటే నాన్న గురించి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాన్న పనికెళ్ళి ఆ కట్టెలు కొట్టి లేకుంటే ఇలా వచ్చిన తర్వాత వాళ్ళకి ఇచ్చేటువంటిది ఏదైనా కూడా ఏంటంటే దాన్ని తీసుకొని వచ్చి దశమ భాగం తీస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్లో పెట్టుకుంటాడు, పక్కన పెట్టుకుంటాడు. నేను చూస్తూ ఉంటా, గమనిస్తూ ఉంటా ఎప్పుడైనా కూడా. ఒకవేళ 150 రూపీస్ రోజంతా కష్టపడి కష్టార్జితము నాన్నకు వస్తే, 150 రూపీస్ 200 రూపీస్ వస్తే దాంట్లో వచ్చినటువంటి ఆ యొక్క డబ్బుల్లో దశమ భాగం లాగా తను నిశ్చయించిన కొలది కొంచెం తీసి పక్కన దాచుకుంటాడు కవర్లో. తీసుకున్న తర్వాత వారమైన తర్వాత అదంతా తీసుకుని వెళ్ళి సేవకునికి ఇస్తాడు. నేను దాన్ని చూశాను. నాకు ఏవైతే ఆఫరింగ్స్ వస్తూ ఉంటాయో, ఒకవేళ పర్సనల్గా ఎవరైనా కూడా సెండ్ చేస్తే వాటిలో నుంచి నేను కూడా ఏంటంటే, నేను ప్రారంభ దినాల్లో నాకు ఎంత అయితే వచ్చిందో అవన్నీ కూడా ప్రభు కోసం ఖర్చు పెడుతూ వచ్చాను. తీసుకోవడానికి కూడా భయపడేవాడిని ఒకప్పుడు. అయితే వచ్చినట్లుగా నేను ఏంటంటే ప్రభు సన్నిధికి సమర్పించుకుంటూ వచ్చాను. నేను ఒక ప్రాంతంలో పరిచర్య చేశాను. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు గాలి వానం లేకోకుండా భారం కలిగి స్వార్థ ప్రకటించాను. ఒక ప్రాంతంకి వెళ్ళి బండి కూడా లేదు నాకు. నాన్న అమ్మ వాళ్ళు డబ్బులు ఇచ్చింది దాచుకొని 100 రూపీస్ ఇస్తే ఆ డబ్బులు తీసుకొని దాచుకొని నేను కాలేజీకి వెళ్తూ కూడా ఎంఎస్సిలో కాలేజీకి వెళ్తూ కూడా ఆ ధనంలో నుంచి కొంచెం సేవ్ చేసుకుంటూ ఆ యొక్క ధనాన్ని ఎవరైనా బైక్ ఇప్పించుకొని ఆ బైక్లో పెట్రోల్ వేసుకొని సువార్తకి వెళ్ళేవాడిని. తిరిగి వాళ్ళకి ఆ బైక్ ఇచ్చేవాడిని. ఒకవేళ వాళ్ళకి ఇన్ని కిలోమీటర్స్కి ఇంత ఒకవేళ 1 లీటర్ పడితే అంతకన్నా ఎక్కువే అందులో వేసేవాడిని. ఎందుకంటే మళ్ళీ నాకు బైక్ కావాలి కదా పరిచర్య నిమిత్తం. నాకు బైక్ లేనప్పుడు అలా చేసేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు వచ్చేటువంటి ఆఫరింగ్స్ చెప్పకూడదు అని చెప్తున్నాను నేను. సమ్ టైమ్స్ బిలో 100 రూపీస్ ఇలా చెప్పకూడదు అని చెప్తున్నాను, అర్థం చేసుకోవాలని చెప్తున్నాను. అది ఎంతైనా కూడా కావచ్చు అండి ప్రభు సన్నిధిలో. నాకు వచ్చింది అంతా కూడా నేను తీసుకొని తిరిగి కూడా ఏంటంటే దేవుని మందిరంలో ఇచ్చేవాడిని. భయం తీసుకోవాలని వాడుకోవాలంటే నేను ఖర్చు పెడుతూ కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఇది ఎల్లప్పుడూ చేయాలి. ఓన్లీ సంవత్సరానికి ఒకసారి కాదు, కానీ దేవుని సన్నిధిలో మనకి ఇచ్చేటువంటి ప్రతిదీ అది ఏదైనా కూడా కావచ్చు. ఒక 10 రూపీస్ అయినా కూడా కావచ్చండి. దాంట్లో మనము ఇచ్చే గుణం మనకు ఉండాలి. సేవకునికి ఇచ్చే గుణం మనకు ఉండాలి. పేదలకు ఇచ్చే గుణం మనకు ఉండాలి. ఎలా సనుక్కోకుండా గొనుక్కోకుండా ఎలా ఇవ్వాలంటే డైలీ, వీక్లీ, మంత్లీ అని మనం నేర్చుకుంటున్నాం. మన కొరకు మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది ప్లాన్ ఉంటుంది ఫ్యామిలీలో. ఇదిగో కొంతమంది ఏంటంటే కొంచెం ప్లాన్తో ఏం చేస్తారంటే బిడ్డల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు, వాళ్ళ చదువుల కొరకు ఏం చేస్తూ ఉంటారంటే మంత్కి 1000 లేకుంటే 2000 ఇలా సేవ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతను బట్టి సేవ్ చేసుకుంటూ కొన్ని కడుతూ ఉంటారు కదా. ఇలా ఆ ప్యాటర్న్లో ఉంటారు. మంచిదే, నేను చేయొద్దని చెప్పట్లేదు. ఈ సేవ్ చేసుకున్న విధానం బట్టి ఫ్యూచర్లో కూడా వారి బిడ్డలకు యూజ్ అవుతుంది. ఇది చేయకూడదని నేను చెప్పట్లేదు. మన కొరకు, దేవుని కొరకు కూడా అలానే మనం ఏం చేయాలంటే సేవ్ చేస్తూ ఉండాలి. ఎవ్రీడే చేయొచ్చు, వీక్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు. మనం ఉన్న స్థితిని బట్టి. కొంతమందికి వారం వెళ్ళి దశంభాగం ఇవ్వడానికి వీలు ఉండదు. మంత్లీ శాలరీ వస్తుంది, అప్పుడు ఇస్తారు. లేకుంటే ఇచ్చే ఆఫరింగ్స్ ఏదైనా కూడా కావచ్చు. ఇలా వాళ్ళు నిశ్చయించిన కొలది డైలీ అయినా కూడా ఇవ్వచ్చు, వీక్లీ అయినా కూడా ఇవ్వచ్చు, అదే రీతిగా మంత్లీ అయినా కూడా ఇవ్వచ్చు. ఇతరులకు ఎప్పుడు అని మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి మనం ఏం చేయాలంటే ప్రభు సన్నిధిలో మనం సమర్పించేటువంటి వారంగా మనం ముందుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనకున్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని బట్టి, సిచ్యువేషన్లు బట్టి మనకు ఏం చేయాలంటే ఇతరులకు మనం హెల్ప్ చేయాలి మన దగ్గర ఉన్నప్పుడు. లేకుండా అప్పు చేసి ఇవ్వమని నేను చెప్పట్లేదండి, దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి ఈ యొక్క మాట్లాడినటువంటి మీ జీవితాల్లో మీకున్న ప్రతి డౌట్స్ కూడా క్లారిఫై అయ్యానని నేను విశ్వసిస్తుంటున్నాను. మరి తిరిగి మీకు ఏమైనా కూడా డౌట్స్ ఉన్నట్లయితే మరి వాటి గురించి మీరు అడగవచ్చు. ఎవరైనా కూడా క్లోజింగ్ ప్రేయర్ చేయండి, మనం క్లోజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దయగలిగిన యేసయ్య, మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నత నామానికి తండ్రి వేలాది వందనాలు ప్రభు. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి జ్ఞానధర్మ కలిసి దేవ
ఇదిగో తండ్రి స్తుతించుటకు ఆరాధించుటకు తండ్రి ఈ యొక్క వాక్యాన్ని వినుటకు దేవా ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవా మీకు వందనాలు తండ్రి, మీకు స్తోత్రములు. దశమ భాగాలు ఆఫరింగ్స్ విషయమై అనేక మాటలు తండ్రి మాకు ఈరోజు బోధించి ఉన్నారు తండ్రి. అనేక విషయాలు మేము తెలుసుకున్నాం ప్రభువా, అందుని బట్టి మీకు వందనాలు. దశమ భాగాలు ఏ విధంగా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని అనేక విషయాలు తండ్రి మీరు మాకు బోధిస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు దేవా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి దేవా, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి, మీకు వందనాలు. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇదిగో వారు ఏ అవసరాలతో ఉన్నారో ప్రతి అవసరాన్ని తీర్చండి ప్రభు. వారి కుటుంబాలను కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి, మీ కృపలతో నింపండి ప్రభు. ఇదిగో తండ్రి ఇంకను దేవా మేము ఆత్మీయ స్థితిలో తండ్రి బలపడటానికి మీ యొక్క సన్నిధిలో తండ్రి ప్రతి విషయాన్ని మేము నేర్చుకున్న దానిని బట్టి దేవా మేము జీవించడానికి దేవా మీరు కృపను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభు. ఇదిగో తండ్రి సమయంలో ప్రతి బిడ్డను నీ చేతికి అప్పగిస్తూ దేవా నీ యొక్క మేలులతో నింపమని అడుగుతూ తండ్రి నీ యొక్క సన్నిధిలో దేవా ఆత్మీయ మేలులను పొందుకోవటానికి మీరే కృపను అనుగ్రహించమని ఈ దినచర్య అంతటిని ప్రభు మీ చేతుల్లో పెడుతూ తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడైనటువంటి అన్యోన్య సన్నిధి సహవాసము ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి, వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, వాక్యాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కరికి, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. విజయకాల సమయంలో ప్రారంభం మొదలుకొని ముగింపు వారికి అందరికీ నాకు ప్రత్యేకమైన వందనాలు. వర్డ్ చేసిన వారికి, వాటిని చదివినటువంటి వారికి, అదేవిధంగా వర్డ్ ని షేర్ చేసిన టెక్స్ట్ రూపంలో షేర్ చేసిన వారికి నాకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ అన్నయ్య. విజయకాల సమయంలో చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి. నా మైండ్ లో ఉన్నటువంటి డౌట్స్ హోప్ అందరికి డౌట్స్ క్లియర్ అయ్యాయి తీసుకుంటున్నాను. అనేక విషయాలు ఇప్పుడు దినంలో నేర్చుకుని అంటున్నాం. అందుని బట్టి దేవుని నామానికి కలుగుతున్నారు. సో గమనించండి, సాయంకాల సమయంలో యథావిధిగా జరుగుతున్నటువంటి 4 to 5 ప్రేయర్ మీట్ లో ప్రతి ఒక్కరు సిద్ధపడి సకాలంలో జాయిన్ అవ్వాలని క్రీస్తు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరు వందనాలు చెప్పుకొని మీరు లేవాలి. ప్రభుత్వం మనందరికీ అందరికీ